కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 3వ వాక్యాన్ని 18వ వాక్యంలో 3వ లైన్ చదువుకుందాం. మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు ఇలాగూ దేవుడు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. చాలు. సర్వశక్తి కలిగిన దేవుడు ఇశ్రాయేలుని గురించి చెప్తున్న మాటలు. నేను వారిలో నివసించి సంచరింతును అంటే మనం ఆరాధించే దేవుడు ఆయన ఈ భూప్రపంచమంతా సంచరించేవాడు, అలాగే మనుషులందరిలో సంచరించేవాడు. యేసయ్య ఒక స్థలానికి, ఒక ప్రాంతానికి, లేకపోతే ఒక పర్వత శిఖరానికి, లేకపోతే ఒక ఆలయానికి పరిమితమై మాత్రం ఉండడు. ఆయన లేదా ఆయన సింహాసనం మీద కూర్చొని అక్కడే ఆ సింహాసనానికి పరిమితమై ఉండడు. ఒక పర్వత శిఖరం మీద ఉంచితే అక్కడే ఆయన పరిమితమై ఉండడు. లేదా ఏదైనా సముద్ర తీరమందులు ఉంచితే అక్కడే ఉండడు. ఆయన సింహాసనాన్ని విడిచి భూమి మీదకి దిగి వచ్చి మనుషులందరి మధ్యలో, అలాగే మనుషులలో సంచరించేవాడు. 2026 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి గలిలయ ప్రాంతమందంతటా, యూదయ ప్రాంతమందంతటా, అలాగే యెరూషలేము అందంతటా ఆయన సంచరించెను. యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన భూమి మీద సంచరిస్తూ వచ్చాడు. తన ప్రజలు ఏ ఏ స్థలాల్లో ఉన్నారో, ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో అంతా యేసయ్య సంచరించినట్టుగా బైబిల్లో రాయబడింది. ఆయన దేవుడు మహాకాశాల మీద సింహాసనం మీద మాత్రమే ఉంటాడు అనేదానికి లేదు. పరలోకంలో మాత్రమే నిలిచి ఉంటాడు అనేదానికి లేదు. దేవదూతల చేత కొనియాడబడుతూ, పొగడబడుతూ, ఆయన ఘనపరచబడుతూ ఆ సింహాసనం మీదే ఆసీనుడై ఉంటాడనే దానికి లేదు. సింహాసనం విడిచి శిలువ వరకు దిగి వచ్చిన యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఆయన భూమి మీద ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ ఆయన సువార్త ప్రకటించి అనేకులను రక్షిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరులారా, మనుషులందరి మధ్యలో సంచరించిన దేవుడు, మనుషుల హృదయం అనే ఆలయాల్లో సంచరించే దేవుడు యేసుక్రీస్తు. ఎవరంటే ఆయన మన మధ్యలో ఈ సువార్త సభల మొదటి రాత్రి ఈ ప్రాంగణం అంతా ఆయన సజీవుడిగా సంచరించే దేవుడై మన మధ్యలో నిలిచి ఉన్నాడు. చూడండి, మనకంటే ముందుగా ఈ స్థలం అంతా ఆయన సంచరిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు నివసిస్తున్న ప్రాంతమంతా ఆయన ఎలా సంచరించాడో, అలాగే ఈ సభల మొదటి రాత్రి ఈ ప్రాంతమంతా, ఈ ప్రాంగణమంతా యేసుక్రీస్తు సజీవుడై సంచరించునుగాక. ప్రియ సహోదరులారా, ఆయన అందరి మధ్యలోనికి వచ్చి అందరిలో ఉండి సంచరిస్తూ మేలులు చేసే దేవుడు ఆయన. కీర్తనల గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే 29వ కీర్తన 3వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. 29వ కీర్తన 3వ వాక్యం, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమ కలిగిన దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద ఆయన యెహోవా సంచరించుచున్నాడు. ఆయన స్వరము విస్తారమైన, ఆయన స్వరం జలముల వలె, సముద్ర తరంగాల వలె, విస్తారమైన జల ప్రవాహం వలె ఉంటుంది. ఆయన ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన మహాజలముల మీద సంచరించేవాడు. చూడండి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు సముద్రం మీద సంచరించినట్టుగా బైబిల్లో రాయబడింది. ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు గలిలయ సముద్రం మీద
ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి తన శిష్యులను పలకరించి వారిని ధైర్యపరిచి తుఫాన్ని గద్దించి గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మలపరిచి వారితో కూడా వారి పడవలో కూర్చొని వారితో ప్రయాణం చేసిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. జలముల మీద సంచరించేవాడు. యోబు గ్రంథకర్త చెప్పేటప్పుడు ఆయన సముద్ర తరంగాల మీద నడిచి వచ్చినవాడు, లెక్కలేనన్ని అద్భుతాలు చేసే దేవుడని. సముద్ర తరంగాల మీద నడిచి వచ్చిన నజరేయుడైన యేసుక్రీస్తు నేను ప్రకటిస్తున్న దేవుడు. మహాజలముల మీద సంచరించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే ఆమోసు గ్రంథం 4:13 ఏమని ఉంటుందంటే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించేవాడని. ప్రవక్త అయిన ఆమోసు 4:13 మాట చెప్తాడు, పర్వతములను రూపించినవాడు, గాలిని పుట్టించినవాడు ఆయనే, ఉదయమును చీకటిని కమ్మచ్చేవాడు ఆయనే, మనుషుల ఆలోచనలు వారికి తెలియచేయవాడు ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద, భూతలమంతా భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. చప్పట్లు కొడదామా? గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించిన దేవుడు ప్రభు అయిన యేసయ్య. పర్వతాలను సృజించాడు, గాలిని పుట్టించాడు, భూమి ఆకాశాలను సృజించాడు, సముద్రాన్ని నిర్మించాడు, సముద్రంలో జలచరములను సృజించాడు, ఆకాశంలో ఎగిరే పక్షులని, సూర్యచంద్ర నక్షత్రాల్ని ఆయన సృజించాడు, గాలిని పుట్టించినవాడు, మహాజలరాశుల మీద సంచరించినవాడు. ఇప్పుడు భూతలమంతా, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద, భూతలమంతా ఆయన సంచరించుచున్న దేవుడు. ఇదిగో ఈ సభల మొదటి రాత్రి ఈ గ్రామంలో, ఈ కాలనీలో, ఈ గ్రౌండ్లో ప్రభువు సంచరించునుగాక. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చెప్పండి ఆమేనని. ప్రభు సంచరించునుగాక. ఈ పిడుగురాల పట్టణం అంతా ఆయన సంచరించునుగాక. ఈ గ్రామం అంతా ఆయన సంచరించునుగాక. అగాధ స్థలముల మీద, అగాధ జలముల మీద, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించిన దేవుడు మనం ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్లో, ఈ ప్రాంగణములో ప్రభువైన యేసయ్య సంచరించునుగాక. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, 2వ అధ్యాయం 1వ వాక్యం, 7 దీపస్తంభముల మధ్య సంచరించే దేవుడు. 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య, దీపస్తంభములు అంటే సంఘములు అని అర్థం. ప్రియ సహోదరులారా, జలముల మీదనే కాదు, భూమి మీదనే కాదు, ప్రతి సంఘములో క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రతి సంఘములో, ఈ ప్రాంతంలో చాలా సంఘాలు ఉండవచ్చు. యేసయ్య మా సంఘంలోనే సంచరిస్తాడని నేను చెప్పను. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రతి సంఘములో ఆయన సంచరించే దేవుడు. అగ్ని నేత్రములు గలవాడై, దూషణ ఖడ్గాన్ని చేతబట్టుకొని, 7 నక్షత్రములు చేతబట్టుకొని, యుగ యుగములకు సజీవుడైన దేవుడు 7 సంఘముల మధ్య, దీపస్తంభముల మధ్య ఆయన సంచరించేవాడని బైబిల్లో రాయబడింది. ప్రతి సంఘములో నా ప్రభువైన యేసయ్య సజీవుడిగా సంచరించునుగాక. చిన్న సంఘమని, పెద్ద సంఘమని, మేం పలానా సంఘం, మేం పలానా సంఘం, మేం పలానా సంఘం అని చెప్పేదానికి లేదు. ఏ సంఘమైనా క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది సంఘం. సంఘాలన్నీ ఎవరు సంపాదించినాయండి? గట్టిగా చెప్పాలి. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి, ఇది నా సంఘం, ఇది మా సంఘం, ఇది మీ సంఘం, అది పలానా వాళ్ళ సంఘం, ఇది పలానా వాళ్ళ సంఘం, అది ఆ కులస్తుల సంఘం, ఇది ఈ కులస్తుల సంఘం అని మనుషులు వేరుపరచుకోవచ్చు. కానీ సంఘం అంతా ఒకటే. అది క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఒక సంఘంలో ఇంచుమించుగా 15 ఏళ్ళైనా 13 ఉంటారంట ఆ సంఘంలో. ఒక మనిషిని రానివ్వరు, ఉన్న మనిషిని పోనివ్వరు అన్నమాట. కొత్త మనిషిని రానివ్వరు, ఉన్నవన్నీ బయటికి
పోనీరు. ఎవడైనా కొత్తోడు వచ్చాడంటే ఇదిగా మీకు సంబంధించిన సంఘం ఇది కాదు, ఆ కాలనీలో ఉంటుంది పోండి, ఈ నగర్లో ఉంటుంది పోండి, ఆ కుడి ప్రక్కన అటు ప్రక్కన ఉంటుంది పోండి, ఇటు ప్రక్కన ఉంటుంది, మీకు సంబంధించింది కాదు ఇది మాకు సంబంధించిందని కొలగజ్జోళ్ళు వాళ్ళకు సంఘాలు ఏర్పరచుకొని ఒక గజ్జి మనుషుల్ని పట్టి పీడిస్తుంది. అలాంటి సంఘాల్లో ప్రభు ఎలా సంచరిస్తాడు? ఒక యవనస్తుడు వెళ్తే వాని పేరు అడిగి, వాని ఊరు అడిగి, వాని గోత్రం అడిగి, నీకు సంబంధించిన చర్చి కాదు ఇది, పో బయటికి అని చెప్తే వాడు అరుగు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆడి ప్రక్కన ఒక పెద్ద ఆయన కూర్చొని బాధపడుతున్నాడంట. ఆ పెద్ద ఆయన ఈయన అడిగాడంట, ఎందుకు బాబు ఏడుస్తున్నావు అంటే, అయ్యా సంఘంలోకి వెళ్ళి ఆరాధన చేసుకుందాం అనుకున్నా, వాళ్ళు నన్ను చేర్చుకోలేదయ్యా, నన్ను తరిమేశారు, బయటకు పంపించారు, నీకు సంబంధించిన సంఘం కాదు ఇది, మీ కులానికి సంబంధించింది కాదు ఇది, మా మతానికి, మా కులస్తులకు, మా కుటుంబ సభ్యులకు సంబంధించింది, మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు పోని చెప్తే ఆ పెద్ద ఆయన అన్నాడంట, ఒరే నీకంటే ముందు నన్ను తరిమేశారు, నువ్వెవరు అంటే నువ్వు ఎవరిని ఆరాధించాలని వచ్చావు ఆ దేవుణ్ణి నేనే అని చెప్పి అదృశ్యుడైపోయాడంట ఆయన. చూడండి ప్రియ సహోదరులారా, మనుషులను కాదు తరిమేసేది, ఇప్పుడు ఎవరిని తరుముతున్నారు? కొంతమంది దేవుణ్ణే తరిమేస్తున్నారనమాట. ఆయన సంచరిస్తూ మేలులు చేయాలి, అద్భుతాలు చేయాలనుకుంటే దేవుణ్ణే ఉండనివ్వట్లేదు కొన్ని సంఘాల్లో. ఆ 13 ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన బంధువులు, అత్త మామ, కొడుకు కోడలు, కూతురు, అల్లుడు, వాళ్ళే ఉంటారు. ఇక అక్కడ యేసయ్య సంచరించాలొచ్చినా ఆయనకి చోటు ఉండదు. కడుపులో సల్ల కదలకుండా, వేసుకున్న చెప్పులు వదలకుండా, టక్కు టై వదలకుండా, టై కట్టుకొని టక్ చేసుకొని షూ వేసుకొని వచ్చిన నలుగురికి బల్ల గుద్ది ప్రసంగాలు చేస్తుంటారు. అక్కడ ప్రభు ఉంటాడో ఉండడో నాకైతే తెలీదు. అంటే ఉండడని చెప్పను, ఆయన అన్ని సంఘాల్లో సంచరిస్తాడు. 7 నక్షత్రాలు పట్టుకొని 7 స్తంభముల మధ్య ఆయన సంచరించాడని బైబిల్లో రాయబడింది. నా ప్రియ సహోదరులారా, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ ప్రాంతానికి వెళ్ళి దేవుని, ఏ మందిరానికి వెళ్ళి దేవుని సేవిస్తున్నావో అక్కడ ప్రభు సంచరిస్తుంటాడన్న మాట వాస్తవం. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయిచుండగా దేవాలయం అంతా ఆయన వస్త్రపు చెంగులు నిండుకొని ఉన్నాయని బైబిల్లో రాయబడింది. ఎక్కడైతే స్తుతి ఆరాధన ఉంటుందో, ఎక్కడైతే యేసు నామస్మరణ ఉంటుందో, ఎక్కడైతే ఆయన్ని ఘనపరిచి కీర్తించి ఆరాధించి ఆయన సేవిస్తుంటారో, పరలోకాన్ని విడిచి వారి మధ్యలోనికి దిగివచ్చి వారి మధ్యలో ఆయన సంచరిస్తూ ఉంటాడు. స్తుతుల ధ్వనులు లేకుండా, దేవుని నామస్మరణ లేకుండా, సనుగులు గొనుగులు, ఎలక్షన్లు కలెక్షన్లు, ఇంకా కొన్ని చోట్ల ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు, ఎవరికి ఇష్టం నచ్చినట్టుగా వాళ్ళు, అక్కడ స్తుతి ఉండదు, అక్కడ దేవుని నామస్మరణ ఉండదు, దేవుని నామాన్ని ఆరాధించే ప్రత్యేకత ఉండదు. ఏ మందిరమైన కానీ ఆయన సంచరించాలనుకుంటే అక్కడ ఆయన నామస్మరణ ఉండాలి, ఆయన్ని స్తుతించే ఒక ప్రత్యేకత ఉండాలి. మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలండి? మనం గట్టిగా చెప్పండి, యేసయ్యకి మాత్రమే ఇవ్వాలి. అప్పుడు అక్కడికి వచ్చి ఆయన సంచరిస్తాడు. కొంతమంది మనుషులకు ఎవరు దేవునికి ఎవరు మనుషులకు మాత్రమే అవకాశం ఇస్తుంటారు. కొన్ని చోట్ల మనుషులకు పెద్ద ఘనతలు ఉండవు, దేవునిని మాత్రమే సేవిస్తుంటారు. ఒక గూని ముసలమ్మ 6 నెలల నుంచి చర్చికి రావట్లేదంట. ఏసన్న గారు తర్వాత ఆమెను గురించి అడిగితే, అయ్యా ఆమె మన చర్చికి రావట్లేదు, పలానా చోటుకి వెళ్తుందంటే 6 నెలల తర్వాత ఎక్కడో కనబడితే ఆమెను అడిగాడంటే ఏసన్న గారు, ఏమ్మా ఈ మధ్యకాలం చర్చికి రావట్లేదంటే, అయ్యా మీ చర్చిలో నాకు గుర్తింపేది అందంట. ఏం కావాలంటే గూని ముసలమ్మకి గుర్తింపు కావాలంట. ఏంటమ్మా గుర్తింపు అంటే, ఆ చర్చికి వెళ్తే మైక్ ఇస్తున్నారు పాట పాడమని, పాస్టర్ గారు ఉన్నప్పుడు ప్రార్థన చేపిస్తున్నారు, పాస్టర్ లేనప్పుడు స్త్రీల కూటం జరిపిమని చెప్తున్నారు. అంతా అప్పుడప్పుడు సంఘం అంతా నేనే చూసుకుంటున్నానయ్యా, ఆ చర్చి వాళ్ళు నన్ను గుర్తించారు కానీ మీరు గుర్తించట్లేదయ్యా, మీ చర్చిలో నాకు గుర్తింపే లేదందంట. ఏసన్న గారు అంటారు, గూని ముసలి దానికి కూడా గుర్తింపు కావాలంటే ఎక్కడి నుండి తీసుకురావాలి? గూని ముసలి దానికి కూడా గుర్తింపు కావాలంట. ఇప్పుడు అంటే కొంతమందికి ఎంతసేపు పొగుడుతూ ఉండాలి, ఎంతసేపు మనుషులను ఘనపరచాలి, ఎంతసేపు మనుషులను సేవించాలి.
పలానాయన ఈ సంఘానికి ఇంత కానుక ఇచ్చాడు, ఇంత సహకరించాడు ఎప్పుడు పొగడాలి. పలానామ ఎప్పుడు పరిచయం చేస్తూ ఉంటుంది ఎప్పుడు అని పొగడాలి. అక్కడ దేవుణ్ణి పొగిడేదానికి పెద్ద అవకాశం ఉండదు. ప్రియ సహోదరులారా, యేసు నామస్మరణ చేసే ప్రతి సంఘములో క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడని నువ్వు గ్రహించి గుర్తించగలిగితే అక్కడికి ఆయన దిగి వచ్చి ఆయన సంచరిస్తూ ఉంటాడు. నా ప్రభువైన యేసయ్య ప్రతి స్థలములో, ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘములో ఆయన సజీవుడిగా సంచరించునుగాక. మీ కుటుంబంలో ఆయన సంచరించునుగాక, మీ సంఘాల్లో ఆయన సంచరించునుగాక, మీరున్న నివాసం చేస్తున్న స్థలములలో ఆయన సంచరించునుగాక. సంచరించే దేవుడు ఏం చేస్తాడంటే అపవాది చేత పీడించబడుతున్న వారిని విడిపించి స్వస్థపరుస్తూ ఉంటాడనే మాట రాయబడుతుంది. చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వాక్యం. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపి ఉన్నాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారిని స్వస్థపరచుచు సంచరించుచు ఉన్నాడు. అపవాది చేత పీడించబడిన వారిని విడిపించి సంచరించే దేవుడు ఆయన. మేలు చేయుచు సంచరించే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఎవరైనా దేవుని చేత మేలు పొందాలని ఆశిస్తే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు నీది రేపు నీది కాకపోవచ్చు. సమయాన్ని వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేసుకొని ప్రభు పాద సన్నిధికి నువ్వు రాగలిగితే ఆయన నీలో సంచరించి నీలో ప్రతి బలహీనత నుండి విడిపించి, కీడు నుండి విడిపించి, నా దేవుడు మేలు చేయుచు సంచరించునుగాక. కీడు చేసేవాడు కాదు ఆయన, మేలు చేసేవాడు మాత్రమే. కీడు చేసేదానికి ఆయన సాహసించడు, మేలులు మాత్రమే చేస్తాడు. శక్తితో, బలముతో, అభిషేకముతో నింపబడిన యేసయ్య, గ్రుడ్డివారి కనులు తెరిచిన యేసయ్య, ఆయన మేలులు చేయుచు సంచరించునుగాక. ఈ సంవత్సర ఆరంభంలో నా ప్రభువైన యేసయ్య మీ కుటుంబ సభ్యుల మధ్యన, మీ గ్రామంలో, అలాగే మీరున్న ప్రాంతాల్లో ఆయన సంచరించుచు మేలు చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు సువార్త ప్రకటించుచు ఆయన ఓ ప్రాంతానికి వెళ్ళాడు. గెరాసేనుల ప్రాంతం అది. నేను ఆ ఊరు కూడా వెళ్ళాను. మేము యేసన్న గారితో యెరూషలేముకి వెళ్ళినప్పుడు గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళాం. అది గెరాసేనుల ప్రాంతం, పెద్ద పట్టణం అయింది. ఇప్పుడు యేసుప్రభు ఉన్నప్పుడు చిన్న గ్రామం. అక్కడ ఒక యవనస్తుడు అపవిత్రాత్మల చేత, దురాత్మల చేత పీడించబడుతూ, ఏ మనుష్యుడు సాధు చేయలేనంత ఒక బలహీనత, అపవిత్రాత్మ అతన్ని పట్టి పీడిస్తుంది. అతడు కుటుంబానికి కానీ తల్లిదండ్రులకు కానీ ప్రయోజనం లేని వాడై, వస్త్రహీనుడై, ఒంటి మీద వస్త్రాలు లేకుండా సమాధుల్లో తిరుగుతున్నాడు. ఇంట్లో తిరగడు ఆయన. ఎక్కడ తిరుగుతున్నాడు? ఏం పట్టింది అతనికి? చూడండి, మార్కు సువార్తమానం 5వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఎదురుపడిను. వాడు ఇంట్లో ఉండేవాడు కాదు. ఎక్కడ ఉంటాడంట? అది తాగుబోతులు కొంతమంది సమాధి మీద కూర్చొని తాగుతుంటారు. అందరూ కాదు, కొంతమంది ఇంట్లో కూర్చొని తాగే వాళ్ళు తక్కువ. కొన్నిసార్లు సమాధి తోటకి వెళ్ళి అక్కడ కూర్చొని హాయిగా తాగుతుంటారు. ఒక ఆయన వెళ్ళాడంటే, ఇక్కడేం పండరా నీకో, ఈ సమాధులకు సమాధి నాది అంటాడంట. ఏ సమాధి మీద కూర్చుంటే ఎవడు అడుగుతాడు? సచ్చినుడు వచ్చి లేచి అడుగుతాడా సమాధి నాదని? సమాధుల్లో పోయి కూర్చొని తాగుతుంటారు కొంతమంది. అదేంటో మరి నాకు అర్థం కాదు.
అక్కడే వాడికి అంత ప్రశాంతంగా ఉన్నట్టుంది. అపవిత్రాత్మలు పట్టినోడు, దురాత్మలు పట్టినోడు సమాధుల్లో తిరుగుతున్నాడంట. ఒంటి మీద వస్త్రాలు లేకుండా వాడిని ఎవడు సాధు చేయలేకపోతున్నాడు. ఇప్పుడు యవనస్తులు కూడా ఒంటి మీద సరిగా వస్త్రాలు ఉంచుకోవట్లేదు, మంచి వస్త్రాలు కట్టుకోవట్లేదు. ప్యాంట్ ఇక్కడ జినిగి ఉంటుంది, ఇక్కడ జినిగి ఉంటుంది, ప్యాంటు మోకాళ్ళ దగ్గర జినిగి ఉంటుంది. అడిగామనుకో ఫ్యాషన్ అంటాడు. ఏంట్రా అడిగా ఏంట్రా ఇలాంటి వస్త్రాలు తీసుకున్నావు ఏంటంటే ఎయిర్ ఫ్రీ అంటాడు. మొత్తం తీసేపోయి ఆల్ ఫ్రీ అవుతారు. చూడండి కొంతమంది ఎలా తయారైపోయింది, ఒంటి మీద వస్త్రాలు ఉంచుకోవట్లా, చినిగిపోయిన వస్త్రాలు. ఒక్కొక్కటి స్కిన్ టైట్ అంటే అదేంటో మరి నాకు తెలీదు. వాళ్ళు వేసుకునే వస్త్రాలు చూస్తే వీళ్ళు మనుషులా లేతే గ్రహాంతర వాసులు అనుకుంటుంటాను నేను అప్పుడప్పుడు. ఆ కటింగ్లు పిచ్చుకల గూడు ఉన్నట్టు తల మీద కటింగ్, మరి అది ఎక్కడ ఫ్యాషనో నాకు అర్థం కావట్లే. తల మీద పిచ్చుకల గూడు ఉంటుంది చూడండి, అలా ఉంటుంది. కొంతమంది తల చుట్టూ కత్తిరించి ఉంటాడు, ఇక్కడ మాత్రం ఇంత పెట్టుకుని ఉంటాడు. అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దండి ఎవరు. విచిత్రం. నేను మెడ్రాస్లో సేవ చేసేటప్పుడు ఒక షాప్కి వెళ్ళి భయపడ్డవరే, నేను జెంట్స్ వేర్కి వచ్చినా లేకపోతే లేడీస్ షాప్లోకి వచ్చానని. వాడు సార్ మీకేం కావాలంటే తీసుకొని, అక్కడ కమ్మలు, ఆ షాపులో కమ్మలు ఉన్నాయి, తీసుకోండి సార్ పెట్టుకోండి మీరు అంటున్నారే. నాకెందుకురా ఇవన్నీ, ఇక్కడ ఇప్పుడు ఫ్యాషన్ అండి ఇక్కడ అని చెప్తున్నాడు. రబ్బర్ బ్యాండ్లు ఇంకా ఎయిర్ బ్యాండ్లు ఎన్ని ఉన్నాయి షాప్లో చూడండి. ఎందుకంటే యవనస్తులకి అవన్నీ ఎలా ఉంటున్నారో యవనస్తులైన పిల్లలు నాకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు ఒకడు ఇంటిలో ఉండకుండా సమాధుల మధ్యలో సంచరిస్తున్నాడు, వాడిని ఎవ్వడు సాధు చేయలేకపోతున్నాడు. చూడండి కొంతమంది పిల్లలు వాళ్ళకు పట్టిన అపవిత్రాత్మలు, దురాత్మలు అర్థం కాదు, వాళ్ళు ఎవరి మాట వినరు. కొంతమంది రౌడీల్లాగా, నరహంతకుల్లాగా జీవిస్తున్నారు, తల్లిదండ్రుల మాట వినకుండా మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళని పట్టిన దురాత్మలు ఇంటిలో నివాసం చేయకుండా సమాధిలో నివాసం చేసినట్టుగా చేస్తున్నాయి. యేసయ్య సంచరించి మేలు చేయుటకు సంచరించే దేవుడు అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ ఆయన విడిపించునుగాక, స్వస్థపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది యవనస్తులు అపవాది చేత పీడించబడుతున్నారో ఈ రాత్రి, ఈ సభల మొదటి రాత్రి నా ప్రభువైన యేసయ్య వారి మధ్యలోనికి వెళ్ళి సంచరించి వారిని పట్టిన దురాత్మల నుండి వారిని విడిపించి మేలు చేయునుగాక. ఒకవేళ నీ పిల్లలు నీ మాట వినకుండా మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తుంటే మేలు చేసే దేవుడు నీ కుటుంబంలో ఈ రాత్రి అడుగుపెట్టి నీ పిల్లల్ని బాగు చేసి వాళ్ళని ప్రయోజనకరులుగా మార్చునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి ఆమేనని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సంచరించేటువంటి దేవుడు, మేలులు చేయుటకై. అపవిత్రాత్మలు పట్టినవాడు యేసు ఎదుట నిలబడితే యేసుక్రీస్తు వాడిలో ఉన్న దురాత్మని గద్దించాడు. విడిచి వెళ్ళమని గద్దిస్తే వాడిని పట్టిన దురాత్మలు ఇంచుమించుగా 1-2 అని చెప్పలేము. ఎన్ని దురాత్మలు ఉన్నాయి? 2000 దురాత్మలు. ఎలా లెక్క అంటే ఆ దురాత్మలు గద్దించినప్పుడు పందుల్లో పడితే అవి 2000 పందులు సముద్రంలో పడి సచ్చాయి. చూడండి ప్రియ సహోదరులారా, నా ప్రభువైన యేసయ్య వాడిని గద్దించినప్పుడు వాడు స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించిన వాడై యేసు పాదముల యొద్ద కూర్చున్నాడని 15వ వాక్యంలో ఉంటుంది. చదవండి ఒకసారి. సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై ఆయన పాదముల దగ్గర కూర్చొని చూశారు. ప్రైజ్ ద లార్డ్. ఎవరెవరికి ఏ దురాత్మలు పట్టాయో, ఏ బలహీనతలు ఉన్నాయో ఈ రాత్రి ప్రభు వారిని విడిపించి ఆయన సన్నిధికి తీసుకుని వచ్చునుగాక. ప్రైజ్ ద లార్డ్. బలహీనతల చేత పీడించబడుతున్న వారిని ఆయన సన్నిధికి తీసుకుని వచ్చునుగాక. ఆయన పాద సన్నిధిలో కూర్చొని ధ్యానించే భాగ్యం ఈ ప్రాంతాల్లో ఉన్న యవన బిడ్డలకు దయచేయునుగాక. ఈ గ్రామంలో ఉన్న యవనస్తులందరికీ దేవుడు దయచేయునుగాక.
మేలులు చేయునుగాక వారి అందరి జీవితంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, నిష్ప్రయోజనకరులుగా ఉన్న పిల్లల్ని, నిష్ప్రయోజనకరులుగా ఉన్న యవనస్తుల్ని, ఇంటి పాటన ఉండకుండా అటు ఇటు తిరిగేటువంటి పిల్లల్ని ఆయన బాగు చేసి మేలు చేసి వారిని స్వస్థపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలందరినీ ఆయన సన్నిధిలో ధ్యానించే బిడ్డలుగా దేవుడు మార్చాలని, మన మధ్యలో సంచరించే దేవుడి సభల ద్వారా అనేక మంది నశించిపోతున్న వారిని దేవుడు రక్షించి, అపవాది చేత పీడించబడుతున్న వారికి మేలు చేసి ప్రయోజనకరులుగా మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆయన ఒక సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఒక బలహీనత చేత పీడించబడుతున్న ఒక వ్యక్తిని ఆయన గుర్తించాడు. విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం ఒకటి ఆమెను పీడిస్తుంది. 18 ఏళ్ళ నుంచి నడుము వంగిపోయి ఒక దురాత్మ చేత పీడించబడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఎంత మాత్రమున ఆమె చక్కగా నిలవబడలేకపోతుంది. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆమెను చూచి ఆమెను దగ్గరికి పిలిచి, నీ బలహీనత నుంచి నీవు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె తల మీద చేతులుంచి ఆమె బలహీనత నుండి విడిపించాడు. ప్రియ సహోదరులారా, ఏ మాత్రం నిలవబడలేని స్థితి, 18 ఏళ్ళ నుంచి ఒక బలహీనపరిచేటువంటి దయ్యం, ఒక దురాత్మ ఆమెను పట్టి పీడిస్తుంది. చూడండి, ఏమాత్రం నిలవబడలేదు. కొంతమంది ఎవరి పని వాళ్ళు చేసుకోలేదు. కొంతమంది చక్కగా నిలవబడలేరు, కుదురుగా కూర్చోరు. కొంతమంది బలహీనతల చేత పీడించబడుతూ ఉంటారు, దురాత్మల చేత పీడించబడుతూ ఉంటారు, భయంకరమైనటువంటి అపవిత్రాత్మల చేత పీడించబడుతూ ఉంటారు. ఒకవేళ 18 ఏళ్ళ నుంచి ఆ స్త్రీ పీడించబడినట్లుగా మీలో ఎవరైనా మీ స్థితిగతులు, మీ ఆరోగ్య పరిస్థితులు బాలేక కొన్ని బలహీనతలు మిమ్మల్ని పట్టి పీడిస్తుంటే, ఈ రాత్రి నా ప్రభువైన యేసయ్య ముట్టి బాగు చేయునుగాక. ఆయన చేతులు మీ తలల మీద ఉంచునుగాక. ఒకసారి ఒక చర్చికి, ఆ చర్చిలో నలుగురు ఉండి ఆ చర్చిలో ఆరాధన చేస్తుంటారు. 2 మనుషులు చర్చికి వస్తూ ఉన్నారు. ఒకసారి పాస్టర్ గారు ఆరాధన చేస్తుంటే ఆ ఇద్దరు కూడా చర్చికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ప్రార్థన చేసి ఆరాధన చేస్తుంటే ఆ ఇద్దరు ఎర్రి కేకలేసి వీధులంట పరిగెడుతున్నారంటండి. అమ్మో, మేము వారి మధ్యలో ఉండలేము, అక్కడ అగ్ని మండుచున్నది, వాళ్ళు ప్రార్థిస్తుంటే అగ్ని దిగి వచ్చింది, ఆ స్థలంలో మేము ఉండలేమని పరిగెడుతుంటే ఈ పాస్టర్ గారు వాళ్ళ వెనకబడి పరిగెడుతున్నారంట. వీధులంతా పరిగెడుతుంటే పాస్టర్ గారు వాళ్ళంట పరిగెత్తి, ఒక్కసారి యేసు నామం పేరిట ఆజ్ఞాపిస్తున్నాం, వారిని పట్టిన దురాత్మలు విడిచిపోవునుగాకని ఎప్పుడైతే గద్దించారో వాళ్ళు అక్కడే కింద పడిపోయి విలవిలలాడించి వారిని పట్టిన దురాత్మలు వారిని విడిచి పారిపోయింటండి. ఆ తర్వాత వాళ్ళు స్వస్థత పొంది లేచి మరలా దేవుని సన్నిధికి వచ్చారు. ఈ సంగతి చూసిన వీధుల్లో వాళ్ళందరూ రక్షింపబడి దేవుని సన్నిధికి వచ్చారు. ఇప్పుడు 2 విశ్వాసులు ఇంచుమించుగా 20 మంది 200 మంది విశ్వాసులుగా మార్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికైనా స్థితిగతులు బాగాలేకపోతే నా యేసయ్య, మేలులు చేసే యేసయ్య ఈ రాత్రి వారిని ముట్టి బాగు చేయునుగాక. ఆయన చేతులు మీ తల మీద ఉంచి మీ బలహీనతల్ని గద్దించునుగాక. మేలు చేయుటకే యేసయ్య సంచరించేవాడు. ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో, ఎలాంటి బలహీనతలతో ఉన్నారో యేసయ్య వారిని బాగు చేయునుగాక. ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 9:25 వాక్యంలో ఒక విషయం రాయబడి ఉంటుంది.
ఒక 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 బాబుకి మూర్ఛల వ్యాధి. ఏ వ్యాధి అండి? మూర్ఛల వ్యాధి. చూడండి, వాళ్ళ నాన్నగారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బాబు నీ శిష్యులకు చెప్పాను బాగు చేయమని, వారి వల్ల కాలేదు, నీకు చేతనైతే, ఏమంటున్నాడండి? నీకు చేతనైతే అంటే యేసు ప్రభుని చేతగాని దేవుడు అనుకున్నాడు. అర్థమవుతుందండి? నీ వలన అయితే, నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వలన అయితే వాడి మీద కనికరపడి వాడిని బాగు చేయగలవా? నీ వలన అయితే, ఏమైనా సాధ్యమైతే నీ వలన అయితే వాడిని బాగు చేయి. నీ శిష్యుల వల్ల కాలేదు. మాడు పగిలేటట్టుగా బైబిల్ తీసుకుని కొట్టాడు ఒక ఆయన. అర్థమవుతుందండి? ఒక ఆయన బైబిల్ తీసుకుని కొడుతున్నాడు. ఇంకా మధ్యకాలం నేను చూసా, ఒక ఆయన ఏం చేశాడో తెలుసండి, ఎవరైనా బాగాలేక వస్తే గ్లాసులో నీళ్ళు తీసుకొని తుప్పు అని ఊసి ఈ నీళ్ళు తాగమంటున్నాడు. గ్లాసులో ఏయ్ రా దగ్గరికి అంటే ఆ దయ్యం వెనక్కిపోతుంది. ఏయ్ నీకే ఆజ్ఞాపించదు రా అంటే రావట్లే, అమ్మో నేను రాను బాబు అంటుంది. ఆమెను తీసుకొని వచ్చేస్తుంటే వాళ్ళు రెక్కలు ఇరిచి ఆయన దగ్గర తీసుకొచ్చారు. ఈయన ప్రార్థన చేస్తాడు అనుకుంటే గ్లాసులో తీసుకొని అని ఊసి తాగో అంటున్నాడు. నాకు నవ్వాలన్నా ఏడవాలని అర్థం కాల. నోటు ఉమ్ములో స్వస్థత ఉందనే వాక్యం పట్టుకొని ఆయన ఈ ప్రయత్నం చేశాడు. ఆ దయ్యం ఈ నీళ్ళు తాగినట్టు పారిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అదొక టైప్ స్వస్థత అనమాట. మరి అంటే అలాగని మీరు చేయొద్దండి. ఇంటికి వెళ్ళి తుప్పు అని ఊసి. కొంతమంది ఊస్తుంటారంటే మొహం మీద కొడదాం అనిపిస్తుంది నాకు. మరి ఏం చేయను? ఒక ఆమె ఊరికే ఊస్తుంటుంది, అబ్బో అంటది. మళ్ళీ అటు తిట్టి తుప్పో అని ఊస్తుంటుంది. ఎక్కడైనా ఊస్తే పర్లేదు, చర్చిలో ఊస్తుంటుంది అమ్మగారు. నేనేం చేయను? ఏమైందమ్మా ఆమెకి నోటి నిండా ఏముంది అసలు? ఊరికే వస్తుంటారు అనమాట. అదొక బలహీనత. ఇప్పుడు నేనేం చేయాలి? ఆమెకి తుప్పు అని ఊసి నీళ్ళు ఇవ్వాలి. చూడండి ప్రియ సహోదరులారా, మనం ఆరాధించే దేవుడు అలా కాదు, ఆయన చేతులుంచి స్వస్థపరిచేవాడు. ప్రియ సహోదరులారా, నీ వలనైతే, నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వలనైతే బాగు చేస్తావా? నీకు సాధ్యమేనా? యేసుప్రభు ఏం మాట్లాడే, నమ్మిక మాత్రం వచ్చి మాట్లాడదు. ఇప్పటికే ఓవర్ మాటలు మాట్లాడుతున్నాడు, ఇక మాట్లాడద్దు. నీ మాటలు చాలా ఓవర్ ఎక్కువగా ఉంది, మాట్లాడదు, మౌనంగా ఉండు. పిలువు అబ్బాయిని. వీడి పరిస్థితి ఏంటంటే, అయ్యా వీడికి మూర్ఛల వ్యాధి, నీళ్ళలో నిప్పుల్లో పడుతుంటే. ఎవరైనా మూర్ఛల వ్యాధితో ఉన్నారా? యేసయ్య సంచరించి ఆ వ్యాధి నుండి విడిపించును గాక. ఎవరో ఉన్నట్టున్నారు మూర్ఛల వ్యాధి కలిగిన వాళ్ళు. ఏమంటారు ఆ వ్యాధిని? ఫిట్సా? అలాంటి వ్యాధితో ఎవరో వచ్చినట్టున్నారు. ఈ రాత్రి యేసయ్య వారి తల మీద చేయించి బాగు చేయను గాక. చూడండి, అయ్యా వీడిని పట్టిన దురాత్మ అలాంటిది బాబు, ఆ మూర్ఛల వ్యాధి బాబు అని చెప్తే యేసుప్రభు దగ్గర తీసుకెళ్తే, ఏయ్ మూగమైన చెవిటి దయ్యమా వీని విడిచిపో అని గద్దించాడు. మూగ అలాగే చెవిటి దయ్యం, వాడిని పట్టిన దయ్యం ఏది? అది. కొంతమంది పిల్లలు ఏదైనా పని చెప్పామనుకోండి, మూగోళ్ళలాగా చెవిటోళ్ళలాగా ఉంటారనమాట. అమ్మాయి అంట్లు తోమంటే ఏంటి అంటది. నాకు పళ్ళు తోమడం చేత కదమ్మా, అంట్లు ఎక్కడ తోముతానమ్మంటది. అంటే చెవిటి దానిలాగా. అమ్మ అంటు తోమమ్మంటే అంటుంటుంది అనమాట. చెవిటి దయ్యాలు కొన్ని పని చేయరు. మూగ దయ్యాలు మాట్లాడరు, ఏం జరిగిందంటే చెప్పరు. కొంతమంది ఊరికి మాటికి ముందు ఏడుస్తుంటారు, జరిగిన సంగతి చెప్పరు. అది నిజమైన ఏడుపు ఒట్టొట్టు ఏడుపు నాకు తెలియదు. మరి జరిగిన విషయం చెప్పరు, ప్రతిదానికి ఏడుస్తుంటారు. మూగ దయ్యాలు, చెవిటి దయ్యాలు అసలు ఒక్క పని కూడా చేయరంట. ఆ చెవిటి దయ్యాల్లాగా ఏ పని మంచి విషయం చెప్తే వినరు, చెడ్డ విషయాలు చెప్తే బాగుంటారు, చెవులు పెద్దవి చేసేలా. ఆ తర్వాత ఏం జరిగింది అంటుంటారు. మంచి విషయం చెప్పామనుకోండి చెవులు మూసుకుంటుంటారు. చెవిటి దయ్యాలు.
కంచాలు తింటారు కానీ మంచి విషయాలు మాత్రం వినరు. అర్థమవుతుందండి? అని గాలి వస్తే ఎగిరిపోయేటట్టుంటారు. అలాంటి బలహీనతలు ఏ పని చేయరో. యేసయ్య వానికి మూర్ఛల వ్యాధి అనుకుంటున్నాడు కానీ, ఆ తండ్రి మూర్ఛల వ్యాధి అనుకుంటున్నాడు కానీ యేసయ్య వాడికి మూగదయ్యం పట్టింది. మంచి విషయాలు వినని మూగదయ్యాలు, మంచిని మాట్లాడలేని మూగదయ్యాలు, మంచి విషయాలు వినని చెవిటి దయ్యాలు, మంచి మాట్లాడరు. బూతులు మాట్లాడంటే ముందుంటారు. తల్లిదండ్రులు ఉన్నారే, సహోదరులు ఉన్నారే అని ఒక్క మంచి మాట కూడా రాదండి కొంతమందికి. చెడ్డ మాటలు పలకమంటే ఇంకా నోరు పెద్ద చేసి, మరి అవి ఏ డిక్షనరీలో దొరుకుతాయో నాకు తెలియదు. మరి పిడుగురాళ్ళు ఎక్కువ డిక్షనరీలు చదివేటట్టున్నారు. ఆ డిక్షనరీలు ఎక్కడ దొరుకుతాయో కూడా అర్థం కాదు. అలా మాట్లాడుతుంటారు. నా వల్ల కాదండి, ఇక నేను వెళ్ళలేను ఆ మాటలు. మంచి విషయాలు మాట్లాడనంటే మౌనమైపోతారు. నాకు తెలుసు ఒక ఆయన చాలా పాత విశ్వాసి, ప్రార్థన చేయమంటే ఆయన చేస్తుంటే పక్కన ఆయన కూడా వినపడదు. ఆయన ప్రార్థన చేసి ఎవడికి వినపడదు అసలు. ప్రార్థన చేయమంటే 10 నిమిషాలు అడగాల. నాకు అనిపిస్తున్నది మూగ దయ్యం ఏదైనా పట్టిందేమో. వ్యవహారాలు చెప్పమను గంటలు చెప్తాడు. ప్రార్థన అంటే చేయడు, బైబుల్ అంటే చదవడు. మూగ దయ్యం. మంచి విషయాలు బోధించని మూగ దయ్యాలు కొన్ని ఉన్నాయి. యేసయ్య మేలు చేసే దేవుడు కనుక ఆ దురాత్మల్ని గద్దించునుగాక. చెవిడి దయ్యాలు కొన్ని ఉన్నాయి, మంచి సంగతులు వినరు, చెడ్డ వాటిని విని ఆలకించి ఆస్వాదిస్తూ ఉంటారు. అలాంటి దురాత్మల్ని కూడా ఆయన గద్దించి మేలు చేయునుగాక. చప్పట్లు కొడదామా గట్టిగా? ఈ రాత్రి మేలు చేస్తూ సంచరించే యేసయ్యని చప్పట్లు కొడుతూ మహింపరుద్దాం. నేను సంచరించిన మీ జీవితాల్లో మేలు జరగబోచాము, కానీ సజీవుడని యేసయ్య సంచరిస్తే మాత్రం మేలులే జరగబోతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక రాజుగారు అడవిలోనికి వెళ్ళి ఏదో జంతువుల్ని వేటాడి మాంసం తినాలనుకో అడవిలోకి వెళ్ళి అడవి మనుషుల చేతికి చిక్కిపోయాడు. ఈ యవనస్తులు 4 వెళ్ళి ఆయన్ని కాపాడారు. ఆయన్ని కాపాడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 4 యవనస్తుల్ని ఆ రాజుగారు అడిగినారు, మీకేం కావాలో తీసుకోండి అని. ఒకడేమో, అయ్యా రాజుగారు నాకు ఒక 10 కార్లు కావాలండి, ఈ కారు ఆ కారు పలానా తీసుకో. నీకేం కావాలి? బంగారు కావాలండి. ఇంకోటి నీకేం పొలాలు కొనుక్కోవాలండి అని అడిగాడంట. ఇంకొకరిని అడిగాడంట, నీకేం కావాలరా బాబు అని. వాడు అన్నాడంట, నాకేమొద్దండి, నెలకి ఒకసారి మా ఊరు వచ్చి మా ఇంటికి వచ్చి మా గ్రామంలో సంచరించి మా ఇంట్లో అంత అన్నం తినేయాలంటే. ఊరు ఇదేం కోరికరా బాబు. వాడు బంగారు అడిగాడు ఇచ్చాడు, స్థలాలు పొలాలు అడిగి ఇచ్చాను, వాడు కార్లు అవి అడిగాడు ఇచ్చాను. నువ్వేంట్రా నెలకు మా ఊరిలో సంచరించి మా ఇంట్లో అంత అన్నం తినేళ్ళమని చెప్తున్నావు, ఏమైంది అని అడిగితే, ఏం లేదు బాబు, రండి పలానా తేదీ పలానా ఆ తేదీలో ప్రతి నెల వచ్చి మా ఊరిలో సంచరించనని అడిగితే, ఆ రాజుగారు ఆ ఊరికి వెళ్ళకముందే సైనికులు బట్టలు పంపించారంట. ఊరు ఎలా ఉంది, వాడి ఇల్లు ఎలా ఉంది, గ్రామం ఎలా ఉంది చూడమని. అయ్యా వాడు నిరుపేదయ్యా, వాడికి సొంత ఇల్లు కూడా లేదయ్యా, చిన్న పూరి గుడిసయ్యా, వాడు వెళ్ళేదానికి ఆ ఊరికి రోడ్డు లేదయ్యా, మంచినీళ్ళు లేవయ్యా, వీధి స్తంభాలు లేవయ్యా, దీపాలు లేవయ్యా అని చెప్తే, అలాగా సరే నేను పలానా తేదీ వస్తున్నా కదా, ఒక వారం రోజుల ముందు మీరు అంతా వెళ్ళి రోడ్లు వేయండి, స్తంభాలు వేయండి, మంచినీళ్ళు ట్యాపులు బిగించండి, వాడికి ఇల్లు అంతా శుభ్రంగా, ఇల్లు కూడా వాడికి కావాల్సిన అట్లుగా నేను ఆ ప్రాంతంలో ఉండేటట్టు ఒక పెద్ద స్థలం తీసి ఇల్లు కట్టించమని చెప్పాడంట. రాజుగారి ఇళ్ళకు ముందే ఏర్పాట్లన్నీ ముందే వెళ్ళిపోయినాయి అక్కడికి. ప్రైజ్ ద లార్డ్. రాజుగారు అక్కడికి వెళ్ళకముందే ఆయన మరి రథం వెళ్ళాలి కదా, రోడ్లు లేకపోతే ఎలా వెళ్తే రథం, అందుకని రోడ్లు వేయించాడు. అర్థమవుతుందండి? ఇల్లు లేదు కనుక ఇల్లు కట్టించాడు. వెళ్ళి వాడు చెప్పినట్టుగా ఆ గ్రామంలోకి వెళ్ళి వాడింట్లో సంచరించాడు. ఆయన భోజనం చేస్తుంటే ఆయనకు భోజనం నచ్చల. అందుకని ఏం చేశాడో తెలుసండి, రాజుగారు కూతురుని ఇచ్చే పెళ్లి చేశాడు వాడికి. ఎందుకంటే ఇక ప్రతిరోజు నేను వస్తుంటా కదా, నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తే ఇక ఈడు నాకు అల్లుడైపోతాడు, నేను ప్రతిరోజు ఇక్కడ
ఉండొచ్చని ఆ రాజుగారి తన ఆస్తిని సమస్తాన్ని ఇచ్చి తనకున్న ఒక్కగానొక్క కుమార్తెనిచ్చి వివాహం చేశాడంటండి. వాడు రాజుగారు వచ్చి సంచరిస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఈ ప్రాంత పరిస్థితులు, ఇక్కడ కుటుంబ పరిస్థితులు, గ్రామ పరిస్థితులు అన్నీ ఆయనకు తెలుసు కనుక ఓసారి వచ్చి మా ప్రాంతంలో సంచరించమని అడిగాడు. భూలోక సంబంధమైన రాజు సంచరిస్తేనే ఇన్ని మేళ్ళు జరిగితే పరలోక సంబంధమైన రాజు సంచరించాడు అనుకోండి, మీ గ్రామాల్లో, మీ ప్రాంతాల్లో, మీ పట్టణాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. నా ప్రభువైన యేసయ్య మీ కుటుంబాల్లో సంచరించి మేలు చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూగ చెవిటి దయ్యాన్ని గద్దించి బాగు చేసిన దేవుడు, నడుము వంగిపోయిన స్త్రీ పట్టినటువంటి గూని దయ్యాన్ని గద్దించి బాగు చేసిన దేవుడు, శాన అనే దురాత్మ చేత పీడించబడుతున్న వ్యక్తిని బాగు చేసి వస్త్రాలు ధరించుకొని ఆయన పాదాల దగ్గర కూర్చునేటట్లుగా చేసిన దేవుడు, ఈ సభల మొదటి రాత్రి ఆయన సంచరించు అపవాది చేత పీడించబడుతున్న వారందరి పట్ల మేలు చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండోదిగా మత్తయి సువార్త 9:35 వాక్యం. 9:35 వాక్యం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందు గ్రామముల యందు సంచారము చేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య పట్టణాల్లో గ్రామాల్లో సంచరించేవాడు. చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయనుకోండి, అక్కడ మన దేశ ప్రధాని రమ్మంటే వస్తాడా? చిన్న గ్రామం, ఆ ప్రక్కన సమీపంగా ఏదైనా పట్టణం ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఏదైనా పెద్ద ప్రాంతాలు ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. చిన్న గ్రామాల్లో సంచరించలేదు. వారి అనుచరులు సంచరించచ్చు. రాజులు, గొప్పవాళ్ళు, ధనికులు, అధికారులు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సంచరించలేని పరిస్థితి. కానీ యేసయ్య ప్రతి గ్రామంలో సంచరిస్తాడు, ప్రతి పట్టణంలో సంచరిస్తాడు. ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, ఏ రోగంతో ఎవరున్నారో వాళ్ళని స్వస్థపరచుటకు ఆయన గ్రామాల్లో పట్టణాల్లో సంచరిస్తాడు. కొంతమంది పట్టణాలకు పరిమితం ఉంటారు కానీ గ్రామాల్లోకి వెళ్ళరు. చిన్న చిన్న గ్రామాల్లోకి వెళ్ళి సంచరించి అక్కడ ప్రార్థన చేయలేరు. చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి అక్కడ ప్రార్థన జరిపించలేరు, వాక్యం చెప్పలేరు. కొంతమంది పట్టణాల్లోనే సంచరిస్తారు కానీ గ్రామాల్లోనికి వెళ్ళి సేవ చేయలేరు. ప్రియ సహోదరులారా, కొంతమంది గ్రామాల్లోనే ఉంటారు కానీ పట్టణాలకు వెళ్ళి పరిచర్య చేయలేరు. యేసుక్రీస్తు గ్రామాల్లో సంచరించాడు, పట్టణాల్లో సంచరించాడు. ప్రియ సహోదరులారా, ఈ రాత్రి నా ప్రభువైన యేసయ్య ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో సంచరిస్తానని సెలవిచ్చిన దేవుడు, ఈ సభల మొదటి రాత్రి ఈ పట్టణములో ఆయన సంచరించునుగాక. ఈ కాలిని అంతా ఆయన సంచరించునుగాక. ప్రతి విధమైన వ్యాధిని ప్రతి విధమైన రోగమును ఆయన బాగు చేసి స్వస్థపరచునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ప్రభువా, నీకు ఇష్టమైతే మమ్మల్ని స్వస్థపరచవా, శుద్ధులుగా చేయవా? లూకా సువార్త 17:11 వాక్యం. సమరయ గలిలయ ప్రాంతం మీదుగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలో సంచరించుచుండగా 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి కనుపరుచుకొనుడి. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి.
స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల మీద పడ్డాడు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి, బోధకుడా, నీకిష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయవా, మమ్మల్ని బాగు చేయవా, మమ్మల్ని స్వస్థపరచవా, నీకిష్టమైతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకిష్టమైతే మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని శుద్ధులుగా చేయి. మరి శుద్ధి చేసే పని యాజకులది. మోషే నిర్మించినట్లుగా మీరు యాజకులకి కనపరుచుకోండి. యాజకుడు ఉన్నాడు సంఘంలో. చూడండి, యేసు ప్రభు చెప్పాడు. ఆయన మాట విని వాళ్ళు యాజకుని దగ్గరికి వెళ్తుండగానే మార్గ మధ్యలోనే వాళ్ళు శుద్ధులయ్యారు, స్వస్థ చిత్తులయ్యారు. చప్పట్లు కొడదామా గట్టిగా? కొట్టండి గట్టిగా. యేసయ్యకు ఇష్టమే అందరూ బాగుండాలని. నీకు ఇష్టమైతే మా మీద కనికరపడి మమ్మల్ని బాగు చేయి. యేసయ్య అందరూ బాగుండాలని ఆయన ఆశ. నేనొక్కనే బాగుండాలి, నా కుటుంబ సభ్యులే బాగుండాలి, నా ఇంటి వాళ్ళే బాగుండాలి, నా కులస్తులే బాగుండాలి, నా మతస్థులే బాగుండాలి, మా బంధువులే బాగుండాలని కాదు. సర్వ మానవాలు, ఈ భూమి మీద జీవిస్తున్న సర్వ మానవాళ్ళు అందరూ బాగుండాలని కోరుకునే దేవుడు ఒక్కడే. ఆయన పేరు నజరేయుడైన యేసు. మీరు బాగుపడడం నాకు ఇష్టమే. అయితే మీరు యాజకుల దగ్గరికి వెళ్ళండి. మీకోసం యాజకత్వం సేవ జరిగించే యాజకులు ఉన్నారు. వాళ్ళు శుద్ధులుగా చేస్తారు. 7 రోజులు మిమ్మల్ని మందిరంలో కూర్చోబెట్టి అనేక విషయాలు బోధించి మిమ్మల్ని శుద్ధి చేసే మార్గం యాజకులది, నడిపించే విధానం యాజకులది. మీరు యాజకుని దగ్గరికి వెళ్ళండి. చర్చిలో పాస్టర్ గారు ఉంటాడు కదండి, అక్కడికి వెళ్ళండి. ఆయన అనేక విషయాలు బోధించి శుద్ధులుగా చేస్తాడు. సరే, యేసయ్య మాట విని వారు వెళ్తుండగానే 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. కానీ వారిలో ఒక్కడు మాత్రమే పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్య పాదముల మీద పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గొప్ప శబ్దముతో ఆయన్ని ఆరాధన చేసి ఆయన పాదముల మీద సాగిలపడ్డాడు. అందరూ బాగుపడాలని కోరుకునే దేవుడు యేసయ్య. అందరూ స్వస్థత పొందాలని కోరుకునే దేవుడు యేసయ్య. శరీరాన్ని, నీ దేహంలో ఉన్న వ్యాధి నీ శరీరాన్ని క్షీణింపజేస్తుందా? కుష్ఠరోగం అంటే దేహాన్ని క్షీణింపజేసేది, శరీరాన్ని క్షీణింపజేసేది. దేహం అంతా పాడైపోతుంటుంది కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళకి. చూడండి, నయమాన్ అనే ఒక వ్యక్తి కూడా ఎలీషా దగ్గరికి వచ్చాడు. కుష్ఠరోగం. ఏ రోగం అండి? అది పాపానికి సాదృశ్యం. కుష్ఠవ్యాధి పాపానికి సాదృశ్యం. ప్రియ సహోదరులారా, దైవజనుడు చెప్పాడు, యోర్దాను నదిలో 7 సార్లు మునిగి వెళ్ళు. అది బాప్తిస్మానికి సాదృశ్యం. 7 అనే సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యం. సంపూర్ణంగా నువ్వు మారు మనసు పొంది 7 సార్లు నువ్వు యోర్దాను నదిలో మునిగి లేవాలి. దైవ సేవకుని మాట నచ్చలేదు. రౌద్రుడై రథాన్ని వెనక్కి తిప్పుకొని వెళ్తున్నప్పుడు ఆ రథాన్ని నడిపించే వ్యక్తి చెప్పాడు, అయ్యా, దైవజనుడు ఏమైనా మనులు మాణిక్యాలు అడిగాడా? సిరి సంపదలు అడిగాడా? వెండి బంగారాలు అడిగాడా? సంపదలు అడిగాడా? ఆస్తి డబ్బు అడిగాడా? ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లేవమన్నాడు. అది కాదురా, మన దేశంలో నదులు లేవా? మన దేశంలో కాలువలు లేవా? సరస్సులు లేవా? సముద్రాలు లేవా? ఇక్కడ యోర్దానులో ఎందుకు మునగమన్నాడు? అయ్యా, దైవ సేవకుడు చెప్పింది వినండి. ఆ దైవ సేవకుడు చెప్పినట్టుగానే యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగి లేస్తే అతని దేహం పసిపిల్లవాని దేహంలాగా మార్చబడింది. కొట్టాలి గట్టిగా చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. కుష్ఠవ్యాధి అతన్ని విడిచిపోయింది. అతని దేహానికి స్వస్థత కలిగింది. సంపూర్ణంగా క్రీస్తుని విశ్వసించి మారు మనసు పొంది నువ్వు బాప్తిసం పొందగలిగితే నీ దేహానికి ఉన్న రోగం
నీ మనసును పట్టి పీడిస్తున్న మానసిక రోగం నిన్ను విడిచిపోవునుగాక. నువ్వు స్వస్థ చిత్తులు అవుదుగాక. ఈ సభల మొదటి రాత్రి నా ప్రభువైన యేసయ్య తన దక్షిణాస్తము చాపి ముట్టి స్వస్థపరిచి మన మధ్యలో సంచరించునుగాక. యేసయ్య సంచరించుచు స్వస్థపరుస్తాడు. ఒకసారి ఒక వ్యక్తి బాప్తిసం పొందుదామని వచ్చాడు. దేహం అంతా గాయాలే, కురూపులే. మా పాస్టర్ గారు చూశాడు, ఏంటి అతని దేహంలోంచి నీరు కారిపోతుంది. ఆయన ప్రక్కన ఉండమని ఎవరో చెప్పారంట, బాప్తిసం పొందు బాగుపడతావు, ప్రభువుని నమ్ముకో, నువ్వు బాప్తిసం పొంది చనిపోయిన పరలోకానికి వెళ్తావురా బాబు, నా మాట వినని చెప్తే గోరంట్ల మందిరానికి వచ్చాడు బాప్తిసం పొందాలని. చాలా రోజుల క్రితం 2006-7 సంవత్సరాలప్పుడు. ఏంటి మాట్లాడంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నా, వాసన, దుర్వాసన. ప్రక్కన కూర్చో బాబు, ముందే నువ్వు బాప్తిసం పొందితే బాగోదని ప్రక్కన కూర్చోబడి అందరికి బాప్తిసం ఇచ్చి అయిపోయిన తర్వాత ఆయన్ని దించామండి బాప్తిస్మాల తొట్టులోకి. పాస్టర్ గారు, నువ్వు ప్రభుని విశ్వసిస్తున్నావా, సంపూర్ణంగా నమ్ముతున్నావా అని అడిగాడు. నమ్ముతున్నా. దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతావంటే బ్రతుకుతానయ్యా. ప్రభుని విశ్వసించాలని వచ్చాను బాబు. ప్రభుని నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నా. సాక్షిగా ఉంటావంటే ఉంటాను. పాస్టర్ గారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నీకు బాప్తిసం ఇస్తున్నానని ఆయనకి బాప్తిసం ఇచ్చి పైకి పంపించామండి. తను వెళ్ళిపోయాడు. మరుసటి నెల మరలా వచ్చాడు. మేము గుర్తుపట్టలేదు అతన్ని. పాస్టర్ గారు వందనాలండి, ప్రైజ్ దిలాడండి అంటున్నాడు. ఎవరు బాబు నువ్వు, ఎవరు కావాలి, ఏంటి, మేము తెలుసా నీకంటే. పాస్టర్ గారు, పోయిన నెల రోగంతో కురుపులతో దేహం అంతా నీరు గారిపోతుంది, కురుపులతో వచ్చాను కదండి. వచ్చి బాప్తిసం పొంది వెళ్ళిన తర్వాత యేసయ్య హస్తం నన్ను ముట్టి బాగు చేసింది. కొట్టాలి గట్టిగా. నేను చెప్పేది కథలు కాదు, జరిగిన వాస్తవాలు. సంపూర్ణంగా ప్రభుని విశ్వసించండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఉగ్రతను, శిక్షను తప్పించుకోవాలంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నేడే ప్రభుని విశ్వసించు, సంపూర్ణంగా మారు మనసు పొందు, మనసు మార్చుకొని జీవించి ప్రభుని సంపూర్ణంగా విశ్వసించి ఆయన్ని హృదయంలో భద్రపరచుకోగలిగితే నా ప్రభువైన యేసయ్య నీ మధ్యలో నీలో సంచరించి నీకున్న వ్యాధి రోగ బాధల నుండి ఆయన నిన్ను విడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. స్వస్థపరచుటకు సంచరించే దేవుడు. నువ్వు గ్రామంలో ఉన్నావా, పట్టణంలో ఉన్నావా, ఆయనకు అనవసరం. నువ్వెక్కడున్నా ఆయన నిన్ను బాగు చేసేదానికి నీ వద్దకు వస్తాడు. 38 సంవత్సరాల నుంచి పక్షవాతపు జబ్బుడు బెతెస్దా కోనేటి దగ్గర పడ్డాడు. ఎక్కడ? కోనేటి దగ్గర పడి ఉన్నాడు. రోగులు, వ్యాధిగ్రస్తులు అందరూ రావడం, ఆ కోనేటిలో దిగడం, దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిస్తున్నాయి. నీళ్లు కదిలించినప్పుడల్లా రోగులు దిగి బాగుపడుతున్నారు. కానీ ఈ పక్షవాతపు జబ్బుడు దిగట్లా. ఎందుకంటే వాడికి ఉన్న రోగం అలాంటిది, లేవలేడు, నడవలేడు. సరే, వాడు దిగుదామని ఎవరైనా పిలిస్తే వాడి దీనస్థితిని ఎవడు కటాక్షించట్లేదు. వాడి పరిస్థితి దారుణంగా మార్చబడింది. దుర్వాసన, వాడి దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. వాడి పరిస్థితి బాగులేదు. యేసు ప్రభు వాడిని ఎత్తుక్కుంటూ వాడి దగ్గరికి వచ్చి అడిగాడు, సహోదరుడా, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని అడిగాడు. బాగుపడాలని కదండి వచ్చింది, మరి నీళ్ళలో దిగి బాగుపడపోయావా? ఎవ్వడు నాకు సహాయం చేయట్లేదు, నీకు సహాయం చేయాలని నేను వచ్చా. వెతుక్కుంటూ వెళ్ళాడండి యేసయ్య. ఆయన ఎదుకు నడుచుకుంటూ వెళ్ళాడండి. సంచరించే దేవుడు వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడిని అడిగాడు, నువ్వు బాగుపడాలనుకుంటున్నావు, బాగుపడాలని ఉందే బాబు, మరి దిగి నీళ్ళలో దిగి బాగుపడి ఎవడు సహాయం చేయట్లా. నువ్వు బాగుపడాలనుకుంటే ఎవరు సహాయం చేయాలి నీకు? ప్రార్థనకు రావాలనుకుంటే రావాలి కదా, ఇంకెవరు నీకు ఎవరు సహాయం చేయాలి? కొంతమందిని మోసుకొని రావాలా. దేవాలయం దగ్గర రోగి ఉన్నాడే, కుంటోడు, వాడిని మోసుకొని వచ్చినట్టుగా మోసుకుని రావాలి. కొంతమంది, అక్క ప్రార్థన జరుగుతుంది రా పోదాం, నువ్వు వెళ్ళమ్మా నేను వస్తా అంటుంది ఈమె. అందరం కలిసి పోదాం ప్రార్థన కంటే, ఇప్పుడేం ప్రార్థన లేవో, చలి ఎక్కువైంది, మంచు కురుస్తుంది, నాకు ఇప్పుడు తీరిక లేదులే అమ్మ అంటుంది ఒక ఆమె. యేసన్న గారు ఒక దగ్గరికి వెళ్ళాడంట ప్రార్థన చేద్దామని.
ఆమె అట్లాగా అడుగుతుందంట, అమ్మ ప్రార్థన చేసి వెళ్తానంటే, నాకు ఇప్పుడు తీరుబడి లేదులేయ్యా, నువ్వు ఆ ఇంటికి వెళ్ళి రాపో, 4 ఇళ్ళు తిరిగి రాపోందంట. అడుక్కునే వాళ్ళు వస్తే 4 ఇళ్ళకి వెళ్ళో అంటుంటారు చూడారు. అట్లా నాకంత తీరుబడి లేదులేయ్యా, ఆ 4 ఇళ్ళకి ప్రార్థన చేస్తారంటే యేసన్న గారు బాధపడి, సరేమ్మా నీకు తీరుబడి లేకపోయింది, మరి నేను వెళ్ళేది నా సేవ అదే చేసుకోవాలి కదా, వీళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడంట. ఒక వారం రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో నా పోయి పరిగెత్తుకుంటూ వచ్చాడంట. యేసన్న గారు అని ఏడ్చుకుంటూ వచ్చాడంట. ఒరే ఏమైందిరా, ఏం జరిగిందిరా అంటే, ఏం లేదండి మా అమ్మలు పోలీసులు వచ్చి వ్యాన్లు ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. ఏం జరిగిందిరా, నాకు కూడా తెలియదు, యేసన్న గారు మిమ్మల్ని రమ్మంటుందండి, అమ్మ వచ్చి ప్రార్థన చేయమంటుందండి యేసన్న గారు అని ఎడుతున్నాడంట. ఒరే అప్పుడు వచ్చి ప్రార్థన చేస్తున్నట్టు తీరుబడి లేదండి, ఇప్పుడు నాకు తీరుబడి లేదు లేదా, అమ్మని వెళ్ళి మన పోలీస్ స్టేషన్. లేదండి నువ్వు రావాలంటే, ఒరే ఇప్పుడు గానో వచ్చాను అనుకో, నేను మీ అమ్మమ్మ నా దైవజనుడు నాకు తెలుసు అంటే, నీకేం తెలుసు, నువ్వు కూడా ఎక్కని నన్ను కూడా నీకేం తెలుసు అయ్యా, నువ్వు కూడా ఎక్కని నన్ను కూడా ఎక్కించుకొని తీసుకెళ్తారా బాబు, ఇప్పుడు నేను రానులే అన్నాడట. మరి నా సంగతి అంతా యేసన్న గారికి తెలుసు అంటే, నీకేం తెలుసు, ఇక్కడ కాదయ్యా అక్కడ పోలీస్ స్టేషన్లు చెప్పుకుందారు అంటారు. అంతే కదండి, నేను చెప్పండి, అంతేనా కాదా? కొంతమంది చెప్తుంటారు, అయ్యా నాకు పాస్టర్ గారు తెలుసండి, ఆయన తెలుసండి, ఈయన తెలుసండి, కావాలంటే ఆయన అడగండి అంటే, ఇక్కడ కాదురయ్యా నేను అడిగేది పోలీస్ స్టేషన్లో అడుగుతాను, రని తీసుకెళ్తాను, నాకు తీరుబడలేదులే ఇప్పుడు అని చెప్పి యేసన్న గారు ఇంకా వెళ్ళలేదంటండి. ఏదో ప్రార్థన చేద్దామంటే నాకు తీరుబడలేదు, కూటానికి వెళ్దామంటే నాకు తీరుబడలేదు. ఉంటుంది తీరుబడి ఎందుకు ఉండదు? సెల్ ఫోన్లు వచ్చాయి కదా, సెల్ ఫోన్ ముందు కూర్చొని 24 గంటలు కొంతమంది సెల్ ఫోన్ మీదే ఉంటుంది వాళ్ళ ధ్యాస అంతా. ప్రతి యవనస్తుడి చేతిలో సెల్ ఫోను. అసలు ఎవరు ఒలకట్లా ఇప్పుడు అందరు సెల్ ఫోన్ ధ్యాసలో ఉంటున్నారు. ఎవ్వరికి ఏం చెప్పాలని అర్థం కాని స్థితి. నాకు తీరుబడలేదులేండి, మీరు బోన్లేండి అంటుంటారు. ప్రియ సహోదరులారా, ఎవరు నీకు సహాయం చేయాలి? నువ్వు రావాలనుకుంటే రా, నీ మనసు మార్చుకొని రా దేవుని సన్నిధికి. ఇంకెవడు సహాయం చేసేది? ఎవరినైనా కనీసం అడిగావా, నాకు సహాయం చేయండి బాబు, నేను కూడా ప్రార్థన రావాలనుకున్నా, మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలవండి అంటే ఎంత బాగుంటుంది. నువ్వు అమ్మ నాకు తీరుబడలేదులే అన్నావు అనుకో, తర్వాత ఏం జరుగుతుంది నేను చెప్పలేను. ఇంకా ప్రియ సహోదరులారా, యేసు ప్రభు వాడిని అడిగాడు, నాకు సహాయం చేసే దిక్కు లేదు బాబు, అందుకని ఇక్కడే పడినా 38 సంవత్సరాల నుంచి రోగంతో. అంటే నీకు సహాయం చేయాలని నేను వచ్చా, నీ పరుపునెత్తుకొని లేచి నడు, నీ పరుపునెత్తుకొని లేచి నడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ఆయన వాక్కులో ఉన్న శక్తి అతని దేహాన్ని స్వస్థపరిచింది. యేసయ్య మాట శక్తి కలిగింది. చప్పట్లు కొడదాము గట్టిగా. శక్తి కలిగిన వాక్కును పంపి ఆయన బాగు చేసే దేవుడు. లేచినడు. యేసు నామం పేరట ఆజ్ఞాపిస్తున్న ప్రతి వ్యాధి, ప్రతి రోగం మిమ్మల్ని విడిచిపోవునుగాక, ప్రతి బలహీనత విడిచిపోవునుగాక, పక్షవాతపు జబ్బులు స్వస్థ చిత్తులవుదురుగాక, గంతులు వేస్తూ దేవుని స్తుతించేంత ఆరోగ్యము దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రతి వ్యాధిగ్రస్తుని, ప్రతి రోగం చేత పీడించబడుతున్న వారిని ఆయన బాగు చేయునుగాక. కుష్ఠరోగిని బాగు చేశాడు, అలాగే పక్షవాతపు జబ్బుని బాగు చేశాడు. సీమోను అత్త జ్వరముతో ఉంటే ఆమె జ్వరాన్ని కూడా గద్దించి స్వస్థపరిచాడు. ప్రియ సహోదరులారా, సంచరించే దేవుడు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. ఆయన మనల్ని బాగు చేస్తాడు. మనల్ని స్వస్థపరచాలని యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితం సశరీరుడిగా దిగివచ్చి ఆయన మనల్ని స్వస్థపరచాలని గాయపరచబడ్డాడు. మనల్ని బాగు చేయాలని ఆయన శిలువలో వేలాడి మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. యేసయ్య నేటి వరకు సజీవుడై మన మధ్యలో సంచరించునుగాక, మన మధ్యలో సంచరించుచు మేలు చేయునుగాక, మన మధ్యలో సంచరించుచు స్వస్థపరచునుగాక. ఎవరు ఏ రోగంతో ఉన్నారో, ఎవరు ఏ బలహీనతతో ఉన్నారో అందరినీ స్వస్థపరచునుగాక.
ఈ ప్రాంతంలో రోగులందరినీ స్వస్థపరిచిన యేసయ్యకు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. 2 చేతులెత్తి గట్టిగా చెప్పండి. స్వస్థపరిచిన యేసయ్యకు మహిమ కలుగునుగాక. బిగ్గరగా చెప్పాలి. ఈ గ్రామ ప్రజలందరినీ స్వస్థపరచునుగాక. ఈ కూటానికి వచ్చిన వాళ్ళు అనేకులు రోగుల్ని యేసయ్య ముట్టి బాగు చేయునుగాక. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత తబలా సౌండ్ తగ్గించు. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత తబలా సౌండ్ తగ్గించు. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది. చప్పట్లు కొడుతూ నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే, నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, మగ నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, మగ నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. గట్టిగా చప్పట్లు. గౌరీ గట్టిగా చప్పట్లు కొడుతూ పునరుద్ధానుడే, జయశీలి మృతిని జయించి లేచినాడే, పునరుద్ధానుడే, జయశీలి మృతిని జయించి లేచినాడే, శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినాడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్య
క్రియలు మహిమతో రానయున్నవాడే, ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, ఆశ్చర్య క్రియలు. గట్టిగా చప్పట్లు కొడుతూ కలిసి పాడుతూ దేవుని స్తుతిద్దాం. ఆరోగ్య ప్రదాత అయిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మన మధ్యలో సంచరించుచున్న దేవుడు, నజరేయుడైన యేసు ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరిహద్దులు లేని పరిశుద్ధుడు, ఆశ్చర్య కార్యాలు చేసే ఆరోగ్య ప్రదాత ఈ రాత్రి ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేయనుగాక. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం చేత పీడించబడుతున్న వ్యక్తి వైద్యులను సంప్రదించి 30 తిప్పలు పడిందంట. అర్థమవుతుందండి? తనకున్న డబ్బంతటిని వ్యర్థం చేసుకుంది, వైద్యులను సంప్రదించి 30 తిప్పలు పడిందంట. అందుకని ఆఖరిగా యేసయ్య వస్త్రపు చెంగును ముట్టి బాగుపడాలని వచ్చింది. యేసుక్రీస్తు ఆ గ్రామంలో సంచరించుచు వెళ్తున్నప్పుడు వెనకమాలుగా వచ్చి యేసయ్య వస్త్రాన్ని ముట్టి బాగుపడింది. చప్పట్లు కొడదాము గట్టిగా. ఆయన సువార్త ప్రకటించుచు సంచరించుచున్నప్పుడు వ్యాధిగ్రస్తులందరినీ తీసుకొచ్చారంట. మార్కు సువార్త 6వ అధ్యాయం 56వ వాక్యం, 6:56. త్వరగా చదవని ముగించుకోబోతున్నాం మనం. గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో జనులు రోగులను సంత వీధులలో ఉంచి ఆయన వస్త్రపు చెంగును మాత్రమే ముట్టనిమ్మని ఆయన వేడుకున్నారు. ఎంత అద్భుతం చూడండి. సంత వీధులు రోగుల్ని వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చి ప్రభుని అడిగారు, అయ్యా నీ వస్త్రపు చెంగును మాత్రమే ముట్టనివ్వండి బాబు అని. సరేమని చెప్పాడు. యేసయ్య గ్రామాల్లో సంచరిస్తుంటే రోగస్తులు అందరూ వచ్చి ఆయన వస్త్రాన్ని ముడుతున్నారు. మేము ప్రార్థన చేస్తుంటామా, ఒక్కొక్క ముసలమ్మ నా చొక్కా పట్టుకొని లాగుతుంటుంది. నా చొక్కాలో ఏమీ లేదు. అర్థమవుతుందండి? ఏముంది మా చొక్కాలో? వైట్ డ్రెస్సు, ఉతికిన తర్వాత గంజి, ఇంకేముందండి? ఇస్త్రీ మడత నలిగిపోకుండా ఇస్త్రీ. మా చొక్కాలో ఏముంది? యేసయ్య వస్త్రంలో మాత్రం ఏముంది? మహిమ ఉంది, ప్రభావం ఉంది. ఇటు తిరిగినప్పుడు అలా వస్త్రం పట్టుకొని లాగుతుంటారు కొంతమంది. యేసయ్య వస్త్రాన్ని మీరు తాకండి. ఇది సభల మొదటి రాత్రి ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు. ఆయన వస్త్రం చెంగును మాత్రం ముట్టి మీరు బాగుపడుదురుగాక. వైద్యులను సంప్రదించి 30 తిప్పలు పడే ప్రతి ఒక్కరిని ఈ రాత్రి యేసయ్య ముట్టి బాగు చేయునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు గాయాల్లో స్వస్థత ఉంది. ఆయన ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుని రాత్రి బాగు చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి రోగిని యేసయ్య ముట్టి బాగు చేయాలని నేను కోరుకుంటున్నా. చాలామందిని సంప్రదించావా వైద్యులని?
కొంతమందిని అడిగామనుకోండి, పలానా చోట పలానా వైద్యుడు ఉన్నాడు, ఆయన బాగు చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళమంటారు. ఆయన దగ్గరికి వెళ్తే బాగోలేదు అనుకోండి, తలనొప్పి తగ్గాలని మాత్రం ఇస్తే కడుపు నొప్పి వచ్చింటుంది. అర్థమవుతుందా? అందుకని ఇంగ్లీష్ మెడిసిన్స్ నీకు పడట్లా, అందుకని ఏంటది ఆయుర్వేదం వాడమంటారు. ఆయుర్వేదం మెడిసిన్ వాడట్లేదు అనుకోండి, ఇంకేం మెడిసిన్ బా అన్నీ తెలుసు మీకు, అది పర్లేదు అనుకోండి, బాబా ప్రైజ్ ది లార్డ్. ఒకడంట కస్తూరి మాత్రలు ఇస్తుంటాడంట. మీకు తెలుసా కస్తూరి మాత్ర అంటే ఏంటది? కస్తూరి మాత్రలు అని చెప్పి వాడి దగ్గరికి ఎవరైనా వ్యాధిగ్రస్తులు వస్తే పటామనిట్టు కొట్టి అట్లా రుద్ది ఆ మురికిని మాత్రలాగా చేసిస్తుంటాడంట. మీకు అర్థమవుతుందండి? అట్లా కొట్టి తిట్టని మురికంతా తీసి ఇదిగో దీన్ని మిగిపో బాగుపడతాడు. జనం ఎలాంటి వాళ్ళు అయిపోయారు చూసారా? ఎవరు ఏమి ఇస్తున్నారో అర్థం కావట్లే, ఏది ఇస్తే దాగేస్తున్నారు. కొంతమంది మందంతా ఒకటే, సీసాల కలర్ మారవచ్చు. నేను 30 తిప్పలు పడుతున్నారు. ఎవరి దగ్గరికి వెళ్తే బాగవుతుందని, ఎవరి దగ్గరికి వెళ్తే మేలు జరుగుతుందని 30 తిప్పలు పడుతున్నారా? సంచరించే యేసయ్య రాత్రి మిమ్మల్ని ముట్టి బాగు చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన మేలులు చేయించు, సంచరించు, అపవాది చేత పీడించబడిన వారిని బాగు చేశాడు. మేలులు చేయించు, గ్రామాల్లో ఆయన రోగుల్ని, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరిచాడు. ఈ మొదటి రాత్రి ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది వాక్యం వింటున్నారో వాళ్ళందరి కుటుంబాల్లో, మన కుటుంబాల్లో, మన ప్రాంతాల్లో యేసయ్య సంచరించి ముట్టి స్వస్థపరచునుగాక. అనేకులు ఆయన సన్నిధికి తీసుకుని వచ్చి సాక్షులుగా నిలుపునుగాక. ఈ రాత్రి యేసయ్య వాక్కు మిమ్మల్ని బాగు చేయునుగాక. ఆయన వస్త్రపు చెంగు మీరు తాకి స్వస్థత పొందుదురుగాక. హల్లెలూయా. వైద్యులను సంప్రదించి 30 తిప్పలు పడే వారందరినీ ఈ రాత్రి గాయపడిన హస్తము చాపి యేసయ్య ముట్టి బాగు చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. చివరికి ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. దానియేలు గ్రంథం 23వ అధ్యాయం 25వ వాక్యంలో ఏమని ఉంటుందంటే, అగ్నిగుండములో ఒకడు సంచరించుచున్నాడు, బంధకములు లేకయే. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వాక్యంలో ఒక రాజు 3 యవనస్తుల్ని అగ్నిగుండంలో పడేసాడు. ఆయన మాట వినలేదని, ఆయన చెప్పిన మాటకి స్థిరము వంచలేదని, ఆయన నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయలేదని వారిని అగ్నిగుండంలో పడేయమని చెప్పాడు. వాళ్ళు చాలా నిష్ట కలిగిన యవనస్తులు, భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవునికి భయపడేవాళ్ళు, మనుషులు కాదు దేవునికి భయపడేవాళ్ళు. చూడండి, అగ్నిగుండంలో పడేస్తే వాళ్ళకంటే ముందుగా యేసయ్య అగ్నిగుండంలో సంచరిస్తున్నాడు. చప్పులు కొడదామా? వేసింది 3 మనుషుల్ని. ఎంతమంది తిరుగుతున్నారు అగ్నిగుండంలో? 4వ వ్యక్తి ప్రభువైన యేసయ్య. మీ ఇంట్లో మీరు 3 ఉన్నారా? మీతో ఎప్పుడు సదాకాలం తోడైన దేవుడు మీతో సంచరించునుగాక. 4 ఉన్నారా? 5వ వ్యక్తిగా యేసయ్య సంచరించునుగాక. 2 ఉన్నారా? మీతో పాటు ఆయన సంచరించునుగాక. నువ్వు ఒంటరిగా ఉన్నావా? కొంతమంది ఒంటరిగా బిక్కుమంటూ ఉంటారు. గోడను చూసినా నీడను చూసినా భయపడుతుంటారు. అర్థమవుతుందండి? ఒక ఆయన ఊరికైనా భయపడుతున్నాడు. అయ్యా, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. పాస్టర్ గారు, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదండి, మధ్యరాత్రి ఎవరో నీళ్ళు తాగుతున్నారండి, మధ్యరాత్రిలో ఎవరో తిరుగుతున్నారు, నాకు భయంగా ఉందండి. 2 భార్య భర్తలు ఉంటారు, ఒక దయ్యం తిరుగుతుందండి, నైట్ వేసుకొని అన్నాడట. ఏం వేసుకొని? నైట్ వేసుకొని తిరుగుతుందని చెప్తే ఆ పాస్టర్ గారికి, మరి ఆ పక్కన భార్య నైట్ వేసుకొని ఉందంట. ఇదిగో ఈమెనేనంటే, ఆమె కాదండి దయ్యం అంటే ఏమని అడిగాడంట. అమ్మ, నువ్వు రాత్రుల్లో మంచినీళ్ళు తాగుతుంటా? అయ్యా, నాకు గ్యాస్ ట్రబుల్ అయ్యా, ఎప్పుడు పడితే అప్పుడు దాహం వేస్తుంటుంది, కడుపు నొప్పి వస్తుంటుంది, వెళ్ళి తాగుతుంటున్నా, మా ఆయన భయపడి సస్తున్నాడు, నన్నే దయ్యం అనుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందండి? మరి ఎప్పుడైనా అటు వెళ్తామంటే అప్పుడప్పుడు వాష్రూమ్కి వెళ్ళొస్తుంటానండి, మరి ఏం చేయను, షుగర్ ఎక్కువైందండి. అయ్యా, నీ భార్య అని అంటారు. కాదండి, అది దయ్యం అంటున్నాడు ఈయన. అర్థమవుతుందా మీకు? ఒంటరిగా ఉండి భయపడుతున్నావా? కొంతమంది ప్రతిదానికి భయపడుతుంటారు. మీరు ఒంటరిగా ఉంటే మీతో
మిమ్మల్ని కాపాడి సంచరించే దేవుడు మీతో ఉండునుగాక. మీ పిల్లలు ఒంటరిగా ఎక్కడైనా ఉన్నారా, చదువు నిమిత్తం వెళ్ళి ఉన్నారా, వాళ్ళతో యేసయ్య ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ వేదిక మీద వాక్యాన్ని బోధించేటప్పుడు కొంతమంది చెప్తుంటారు, అన్నయ్య మీరు ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభువైన యేసయ్య మీ ప్రక్కనే దహించు అగ్నిగా నిలిచి ఉన్నాడు అని. నేను చాలా సంతోషపడుతుంటా. యేసయ్య నువ్వు నాతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ 2026 సంవత్సరం అంతా యేసయ్య మీతో సంచరించి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడునుగాక. మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడునుగాక. అగ్ని జ్వాలలు నిన్ను కాల్చజాలవు. నిన్ను నీ పిల్లల్ని అగ్ని లాంటి శోధనలో పడిపోకుండా తప్పించుటకు ఆయన నీతో సంచరించబోతున్నాడు. నువ్వు జలములలో పడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లి పారకుండా ఆయన నీతో సంచరించి నిన్ను నీ పిల్లల్ని కాపాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఏ శోధనలో ఏ సమస్యలు ఉన్నారో యేసయ్య మీతో సంచరించుచు ముగ్గురు యవనస్తుల్ని కాపాడినట్లుగా ఆయన మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యుల్ని కాపాడి ఆశీర్వదించి నడిపించునుగాక. నెబుకద్నెజరు రాజు 4వ వ్యక్తిని నేను చూస్తున్నా. ఆయన ప్రభువైన యేసయ్య వారిని కాపాడాడు. వారు వెలుపలికి వచ్చిన తర్వాత ఆ రాజుగారు వాళ్ళని ఘనపరిచాడు. యేసయ్య మీతో ఉండి మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని, మీ పిల్లల్ని ఘనపరచాలని కోరుకుంటున్నా. ఈ సభలో మొదటి రాత్రి ఒక దైవ సేవకునిగా నేను చెప్తున్న మాటలు, యేసయ్య మీతో, మీ పిల్లలతో సంచరించి ఏ అపాయాలు, ఏ ప్రమాదాల్లో పడిపోకుండా కంటికి రెప్పలా కాపాడి ఆశీర్వదించి నడిపించునుగాక. నువ్వు ఎక్కడ సంచరించుచున్నా, నువ్వు ఏ స్థలంలో నిలిచి ఉన్నా ఆయన నీతో సంచరిస్తాడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా యేసయ్య నీతో సంచరించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను వారి మధ్యలో నివసించి వారిలో సంచరిస్తాను. సంచరించే దేవుడు దురాత్మల చేత పీడించబడుతున్న వారిని మేలు చేసి విడిపిస్తాడు. సంచరించే దేవుడు రోగులను స్వస్థపరుస్తాడు. సంచరించే దేవుడు అగ్నిగుండంలో ఉన్న, శోధనలో ఉన్న, సమస్యలు ఉన్న కంటికి రెప్పలా కాపాడి నడిపిస్తాడు. నమ్మిక మాత్రం ఉంచండి. యేసయ్య మీరు బ్రతికినంతకాలం, మనం బ్రతికినంతకాలం మనతో సంచరించి మేలు చేయునుగాక, స్వస్థపరచునుగాక, కంటికి రెప్పలా కాపాడి ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, ఆశీర్వదించి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో ప్రభువైన యేసయ్య స్థిరపరిచి నెరవేర్చునుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడి చివరిగా ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మేలు చేయుచు సంచరించువాడా, స్వస్థపరచుచు సంచరించువాడా, అగ్నిగుండంలో సంచరించి వారి దేహాలకు హాని కలగకుండా కాపాడి వారి మధ్యలో సంచరించి వారిని కాపాడిన దేవా, మీరు మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాలని కాపాడండి, మా పిల్లల్ని కాపాడండి. ప్రభా, మీరు మాతో సంచరించండి అని అడగండి. సౌండ్ తగ్గించండి, కీబోర్డు తబలా సౌండ్ తగ్గించండి. నా పాట నాకేనబట్టు కొంచెం సౌండ్ తగ్గించండి. సౌండ్ తగ్గించుకోండి, గయ్యని పెట్టుకోండి. ముందే చీకటి కార్యాల చేత, అపవిత్రాత్మల చేత, దురాత్మల చేత పీడించబడుతున్న వారిని రాత్రి ఆయన స్వస్థపరచబోతున్నాడు, బాగు చేయబోతున్నాడు. ముట్టండి యేసయ్య, మేలు చేయండి నాయన. కీడు అనుభవిస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో మేలు చేయండి యేసయ్య. చీకటి కార్యాల చేత పీడించబడుతున్న వారిని ఇప్పుడే విడిపించు. విడుదల దయచేయండి. అందరు 2 చేతుల ఆకాశం అయిపోయింది. ప్రభు సన్నిధిలో అందరూ ప్రార్థన చేసుకోండి. విడుదల దయచేయండి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో సంచరించుచు రోగులని, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరిచిన దేవుడు. నువ్వు ఏ రోగంతో ఉన్నావు, పక్షవాతపు జబ్బుని వెతుక్కుంటూ వెళ్ళి వారితో మాట్లాడి బాగు చేసిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. కుష్ఠరోగులు శుద్ధులుగా చేసిన దేవుడు యేసుక్రీస్తు. వైద్యులను సంప్రదించి 30 తిప్పబడినటువంటి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం చేత పీడించబడుతున్న వ్యక్తిని స్వస్థపరిచిన దేవుడు యేసుక్రీస్తు. వైద్యులను సంప్రదించి 30 తిప్పబడుతున్నావేమో, ఇప్పుడు ఆయన వస్త్రపు చెంగు స్పర్శ నువ్వు గుర్తించుదువుగాక. ఆయన వస్త్రపు చెంగు నిన్ను తాకుడుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను ముట్టి బాగు చేయబోతున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఏ రోగంతో ఉన్నావు, ఏ వ్యాధితో ఉన్నావు, చెప్పుకోలేని రోగంతో ఉన్నావా? సంపూర్ణంగా ప్రభుని విశ్వసించు.
ప్రభు స్వస్థపరుస్తాడని నమ్ముతున్నావా? 7 మార్లు యోర్దాను నదిలో మునగమన్నాడు. సంపూర్ణంగా ప్రభుని విశ్వసించు. మిక్కిలి అనుకూల సమయం ఇదే, రక్షణ దినం ఇదే. ఆయన సన్నిధికి రా, ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు. సంపూర్ణంగా ఆయన విశ్వసించు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నిన్ను ముట్టబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేయబోతుంది. మన మధ్యలో సంచరించే దేవుడు సజీవుడు. అగ్నిగుండంలో 3 మనుషుల్ని వేశారు. వారితో పాటు వారి దేహములకు హాని కలగకుండా కాపాడే దేవుడు వారి మధ్యలో సంచరిస్తున్నాడు. నిన్ను నీ పిల్లల్ని కాపాడుటకు నీతో ఉండే దేవుడు, నీతో సంచరించే దేవుడు, మనల్ని కాపాడే యేసు సజీవుడు. మనల్ని కాపాడుటకు మన మధ్యలో సంచరించబోతున్నాడు. అందరూ 2 చేతులు ఆకాశం పెట్టి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మీరు మా జీవితంలో మేలు చేయండి. ప్రభువా, మమ్మల్ని స్వస్థపరచండి. ప్రభువా, మా మధ్యలో సంచరించి మమ్మల్ని, మా పిల్లల్ని, మా కుటుంబాల్ని కాపాడండి. అగ్ని మా దేహాలకు ఏ హాని చేయకుండా కాపాడండి. జలములలో పడి వెళ్ళినప్పుడు అవి మా మీద పొంగి పొరలకుండా మీరు మమ్మల్ని కాపాడండి. అగ్ని మధ్యలో వెళుతున్నప్పుడు జ్వాలలు నిన్ను కాల్చజాలవు అని సెలవిచ్చిన దేవుడు, కంటికి రెప్పలా కాపాడండి. మీరు కాపాడుతారని మేము నమ్ముతున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. పరిపాలక జగతికి నీవే ఆధారమా, జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. అందరూ చప్పట్లు కొడుతారు. చప్పట్లు కొడుతూ మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. మహారాజుగా నా తోడువై
చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలులు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలులు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల వేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. కుమారుడా నీ చరిత్రము నేనెంతో వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనంత ధన్యుడను. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆత్మలో ఆనందిస్తూ యేసే నామాన్ని ఘనపడతాం. ఆయన మేలు చేయించు సంచరించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే. నా యాత్రలో ప్రతి మలుపు నీ చిత్తమే. అవిశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. అవిశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా ప్రతి క్షణము నీ భావనతో గురి యొద్దకే సాగెనా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే ఈ సన్నిధిలో పొందిన మేలులు తరగని
సంచరించండి నాయన, స్వస్థపరచుచు సంచరించండి నాయన, అతికి రెప్పల కాపాడుడు వారి మధ్యలో సంచరించండి, మమ్మల్ని నీ బిడ్డల్ని కాపాడుటకు సంచరించండి. యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. గట్టిగా చప్పలు కొట్టు ఆత్మలు ఆనందిస్తూ సజీవుడైన యేసయ్య మన మధ్యలో సంచరించుచున్నాడు, మేలు చేయగా సంచరించుచున్నాడు. యేసయ్యా నీ కృప చాలయ్యా. Praise the Lord, praise the Lord, praise the Lord. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. మేలు చేయుచు సంచరించే దేవుడు. ఈ సభలో మొదటి రాత్రి ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. కుడి చేతిని పైకెత్తి ప్రభు సన్నిధిలో అందరూ ప్రార్థన చేసుకున్నారు. అందరూ ప్రభు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం అని చెప్పండి. మన మధ్యలో సంచరించుచు మేలులు చేయుచున్న యేసయ్యకి, మేలు చేసిన యేసయ్యకి స్తోత్రం చెప్దామా? స్వస్థపరచుచు సంచరించిన యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దామా? మన మధ్యలో సంచరించుచు కంటికి రెప్పలా కాపాడిన యేసయ్యకి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నేను ఈ ప్రాంత నివాసులందరినీ ప్రేమించి ప్రభా, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నైనా మీరెంతగానో ప్రేమించి ప్రభా, ఈ 2 దినాల సభలను తండ్రి మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నైనా ఈ మొదటి రోజు ఈ సభను తండ్రి ఈ విధంగా మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహామహిమకరంగా మీరు జరిగించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడా మీ సారథ్యములో తండ్రి ఈ కూడుకుని ఘనంగా మీరు జరిగించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నైనా పాటల ద్వారా, వాద్యముల ద్వారా నీ నామానికి నైనా మహిమ తెచ్చుకున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నైనా ఈ మొదటి రోజు సభల్లో తండ్రి వీలు వేసి నీ ప్రజల్ని తండ్రి నీ సన్నిధి సమకూర్చి సిద్ధపరిచి నడిపించినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. వచ్చి నీ ప్రజలతో ప్రభా మీ దీనదాసుని మీరు నిలబెట్టుకుని బలపరిచి తండ్రి కొలతలేని అభిషేకం చేత నింపినైనా చక్కగా మీరు వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నైనా మీ దాసుని నోట జాలువరే ప్రతి మాట అయ్యా ఇక్కడ నిలిచున్న ప్రతి ఒక్కరితో నేనైనా దూరాన సమీపాన్ని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాలలో తండ్రి ఓ గొప్ప కార్యాలు మీరు జరిగించమని అడుగుతున్నాను యేసయ్యా. నీకు స్తోత్రాలు. మీ దాసుని నోట నుండి వచ్చిన ప్రతి మాటను బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మాటలన్నీ వ్యర్థమైపోకుండా, నిష్ప్రయోజనము కాకుండా తండ్రి అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అయ్యా మార్చబడట్లు మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నేను వారిలో నివసించి సంచరిస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా, నీకు స్తోత్రాలు. మా మధ్యలో మీరు నిలుచుండి సంచరిస్తే ఏం జరుగుతుందో మీరు సూటిగా తేటగా తండ్రి ప్రత్యేకంగా మీరు మాట్లాడిన మాటలన్నిటి కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీరు సంచరిస్తే ఏమి జరుగుతుందో మాతో మీరు మాట్లాడారు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నిశ్చయముగా తండ్రి ఈ మాటలు మా జీవితాలకి ఎంతో ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా మలచబడట్లుగా దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. మీరు సంచరిస్తే అయ్యా మాకు మేలు కలుగుతుందని మీరు మాట్లాడారు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక్కొక్కరి జీవితానికి తండ్రి మేలు కలిగేటట్లుగా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మేలు పొందుకునే వారిగా ఒక్కొక్కరు అర్హులుగా, యోగ్యులుగా మార్చబడట్లుగా మీరు దయచేయండి ప్రభా. మేలు చేస్తూనే ఎవరి జీవితంలో అపవిత్రత పట్టి ఉందో నైనా ప్రతి అపవిత్ర ఆత్మ యేసు నామములో తొలగింపబడును గాక, దూరమగును గాక యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ఏ అపవిత్ర చేత పీడింపబడుతున్నారో తండ్రి, నెమ్మది లేక తండ్రి కష్టాల మధ్యలో, దుఃఖం మధ్యలో, నిట్టిర్పు మధ్యలో, ఆవేదన మధ్యలో ఎందరైతే జీవిస్తూ ఉన్నారో తండ్రి నైనా ప్రతి ఒక్కరికి నైనా అపవిత్రత, దురాత్మ క్రియలన్నింటినీ
తొలగించి ప్రభా, మేలు చేసి ప్రభా ఆశీర్వదించమని అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రాలు. మీరు సంచరిస్తే ప్రతి ఒక్కరు మీరు ముట్టుతారని, స్వస్థపరుస్తారని మీరు మాట్లాడుతూ వచ్చారు యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. 18 సంవత్సరాల నుంచి నైనా అయ్యా నడుము నొప్పి చేత నైనా నడుము వంగి బాధపడిన స్త్రీని ముట్టిన దేవుడా, ఎందరైతే నడవలేక జీవితాల్లో ఉన్నారో ప్రభా వారందరికీ మేలు కలిగేటట్లుగా తండ్రి ఈ రాత్రే మీ వాక్కును పంపి ఒక్కొక్కరు మీరు ముట్టునుగాక తండ్రి, స్వస్థత కలుగుచేయనైనా. ఏ బలహీనతలతో ఈయనైనా ఈ గ్రౌండ్లో కడిగి పెట్టి ఉన్నారు, నిత్యముగా ప్రతి ఒక్కరిని ఈ రాత్రి మీరు ముట్టునుగాక, స్వస్థపరచునుగాక, బాగు చేయండి యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. మీరు సంచరిస్తే ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుతారని, పరిపూర్ణ స్వస్థత కలుగుతుందని మీరు మాట్లాడారు యేసయ్యా. నీకు స్తోత్రాలు. పసిపిల్లల దేహం వలె బాగుపడతాయని తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చారు యేసయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మూడోదిగా తండ్రి ప్రభా, మీరు సంచరిస్తే నైనా ఎటువంటి అగ్ని శ్రమలైనా సరే తండ్రి మీరు కాపాడుతానని మీరు మాట్లాడారు యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఏ అగ్ని సమస్యలు ఉన్నాయో, ఏ పోరాటాలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో, ఏ ఇరుకులు అయితే ఉన్నాయో యేసు నామములో అవన్నీ తొలగిపోవాలి యేసయ్యా. ఈ 2026 సంవత్సరం అంతా ప్రతి కుటుంబాలు కాపాడబడునుగాక, ప్రతి వ్యక్తి కాపాడబడునుగాక యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. సంచరించే దేవుడిగా ఈ మొదటి దినాన తండ్రి మీరు నిలిచి ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నైనా ఈ మాటలన్నీ నైనా మా గుండెల్లో నీరు కట్టి ఫలింపజేసి తండ్రి నైనా ఆశీర్వాదకరమైన మార్గాల్లో నైనా మీరు నడిపించి సహాయం తెచ్చండి. నీకు స్తోత్రాలు తండ్రి. ఎందరైతే ఈ సభకి కన్నీళ్ళతో వచ్చారో, బాధలతో వచ్చారో, నిట్టిడుపులతో వచ్చారో అయ్యా, అనారోగ్యంతో వచ్చారు, వాళ్ళందరినీ మీరు బాగు చేసి సంతోషంతో మీరు నైనా నీ బిడ్డలు మీరు పంపుతున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సభల నిమిత్తం ఎందరైతే కష్టపడ్డారో, ఎందరైతే ప్రయాసపడ్డారో తండ్రి వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. రేపటి దినాన జరుగుతున్న సభను కూడా మీరు ఇంకా మహామహిమకరంగా జరిగించండి. ఇంకొన్ని విస్తారమైన ప్రజలనైనా రేపటి దినాన్ని మీరు సమకూర్చమని, సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఇంతవరకు మీ దాసుని మీరు బలపరిచి అభిషేకించి వాడుకున్నారు తండ్రి. ఇంకొన్ని మీ దాసుని బలపరచండి, అభిషేకించి అయ్యా అనేక జాతుల వారికి, తెగల వారికి అయ్యా మీరు బహుగా మీరు వాడుకునే ప్రభానికి స్తోత్రాలు. మీ చేతిలో బలమైన సాధనంగా వాడబడేట్లుగా ఈ 2026 సంవత్సరం అంతా తండ్రి ఉన్నతంగా మీరు వాడుకుని ఘనమైన పాత్రగా మీరు నిలుపుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు ఎవరి మీదైతే చేతులుంచి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరి జీవితాలకి ఆశీర్వాదం కలిగేటట్లుగా మీ గొప్ప కార్యాలు జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఏది ఏమైనా సరే తండ్రి ప్రభా, ఈ సభను తండ్రి మహామహిమకరంగా మీరు మార్చారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. రేపటి సభను కూడా మీ చేతులకి అప్పగిస్తుండగా ఇంకాను తండ్రి ఆశీర్వాదం జరిగించండి. మంచి వాతావరణం అనుగురించి సమస్త మీ స్వాధులుంచుకుని నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. ఈ 2 రోజుల సభల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడి ప్రభా సంఘంలోకి చేర్చబడేట్లుగా మీరు దయచేయండి. నేను మహిమ కలిగి రాకడకు రాజ్యానికి సిద్ధపడేట్లుగా ఈ ప్రాంతంలో గుంపు జనాంగాన్ని మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సర్వ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడగు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సముఖ సన్నిధి ఈ కొడుకులో పాలు పొందిన వారికి, దూరాన సమీపనాని వారికి, అలాగే వాక్యాన్ని పంచిన దాసులకి సదాకాలం ఆయన కృప మనందరికి తోడండి. ఆయన మా మధ్యలో సంచరించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.